ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, మ్యూజిక్ కంపోజర్, మార్షల్ ఆర్ట్. ఇంట్రొడక్షన్ లో ఒక చిన్న పాయింట్ మర్చిపోయారు. ఐఎమ్ ఆల్సో సింగర్. నేను అది ఎందుకు చెప్పలేదు తెలుసా? మీరు ఇప్పుడు పాడబోతున్నారు కాబట్టి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై. భానుచంద్ర గారు 72-year-old younger. I don't know about young and old, but that's my age. So ఏంటి, how you are maintaining that? ఆ సీక్రెట్ ఏంటి అసలు? Seen all the drugs in the world. Then my brother, so he said, I'll give you a beautiful drug. ఈ drugs అని ఏం పనికిరావు, ఇవేం కిక్ అది, ఎక్సలెంట్ డ్రగ్ నీకు ఇస్తానని he introduced the drug to me. భానుచంద్ర గారికి ఫింగర్ ఏంటి ఇలా దూరంగా? క్రికెట్ లో అసలు యాక్చువల్ గా ఫ్రంట్ డైవ్ చేసి క్యాచ్ పడ్డం డేంజరస్. డైవ్ చేసి పడేటప్పుడు ఈ వేలు రోడ్ లో కలిపి మ్యాచ్ అరేంజ్ చేస్తే గుంటూరులో టెండూల్కర్, రవి శాస్త్రి, అజరుద్దీన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వీళ్ళందరూ వచ్చారు. అప్పుడే బ్యాట్ గ్లౌస్ వేసుకుని కపిల్ దేవ్ క్రాస్ చేస్తూ చాలా చక్కే మారేంగే అన్నాడు రవి శాస్త్రి. బహుత్ ఖూబ్ రవి భయ్య ఆప్కా చక్కా అన్నాడు. కపిల్ దేవ్ పడిపోయాడు కింద, పడిపోయి నవ్వు. 1980s లో ఉన్నటువంటి అప్పుడు హీరోలు, హీరోయిన్లు, రీయూనియన్లు ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా? నాది కదా. కాదా? ఎగ్జిక్యూషన్ ఎక్స్క్లూజివ్లీ గోస్ టు సుహాసిని, లిజీ. బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంట, ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లేకుండా? నోబడీ ఇస్ అలౌడ్. ఎందుకు? ఇట్స్ ఎ టాప్ సీక్రెట్. ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు. ఆ రిలేషన్, ఆ బాండ్ ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్. ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్, అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటుంటే అడకే చూస్తున్నాను. సుమన్ తింటూ, ఏంట్రా తినరా? లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు. అప్పుడు ఒక రోజున నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు. లోపల నుంచి సుమన్ దిగాడు. నువ్వేంట్రా, ఏంటి ఎలా వస్తున్నావు కారు అంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్. మార్షల్ ఆర్ట్స్ భానుచందర్, ఆ తర్వాత హీరో భానుచందర్. ఈ ఎవల్యూషన్ అనేది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అనిపించింది? See, the moment everybody is born, he is going towards his death. 1 second, 2 seconds, 3 seconds. Every second they are going closing to death. బ్రూస్లీని కలిసారు మీరు? అంతకన్నా అదృష్టం. బ్రూస్లీ అంటే మేము క్యూలో నుంచి చూసేవాళ్ళం. మన ఇండియాలో గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పాలంటే ఒకటి సత్యజిత్ రే, రెండోది మృణాల్ సేన్. మీరు చెప్తున్న ఈ మూడు పేర్లు కూడా బెంగాల్. సో దెన్ వాట్ అబౌట్ బాలీవుడ్, టాలీవుడ్, ఇక్కడ ఉన్నటువంటి తమిళ ఫిల్మ్? ఇవాళ జబర్గా ఎవరైనా కొనుక్కోవచ్చు. వాట్ అబౌట్ ఆస్కార్స్? ఇప్పుడు ఆస్కార్ హస్ గాట్ నో వాల్యూ ఎట్ ఆల్. దెన్ వాట్ అబౌట్ RRR కి వచ్చినటువంటి ఆస్కార్ అవార్డ్ ఫర్ ద సాంగ్? ప్రెసెంట్ అవార్డ్స్ వచ్చి ఇట్స్ ఆల్ లాబింగ్. మోస్ట్ ఆఫ్ ద Rajamouli's type of films are not my cup of tea. Oh. చూసారా మరి బాహుబలి 1, బాహుబలి 2, KGFలు, ఆ తర్వాత కల్కిలు, ఇవన్నీ కూడా? KGF అయితే అసలు నాకు నచ్చను. అసలు నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ తర్వాత మీరు వచ్చారు, మీ తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చాడు కదా. ఇద్దరు అబ్బాయిల్లో రోడ్లో పోయే ఒక కుక్కని తీసుకొచ్చి హీరోగా రోడ్డు రామారావు గారు స్వయంగా పెంచిన కుక్క హీరో. రామారావు గారు కుక్క చూడాలని పీపుల్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఇంటర్వ్యూ రిక్వెస్టింగ్ దెమ్ ఇస్ ప్లీజ్ నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ షో విత్ ఏ వెరీ స్పెషల్ గెస్ట్. ఆ గెస్ట్ ఎందుకని స్పెషల్? తను ఒక ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ రైటర్, మ్యూజిక్ కంపోజర్. ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా ఒక క్వాలిటీ ఉంది తనలో, మార్షల్ ఆర్ట్స్ హీరో. అర్థమైపోయింది కదా ఎవరో మనతో పాటుగా ఉంది. మనతో పాటుగా ఉన్నారు వన్ అండ్ ఓన్లీ భానుచందర్ గారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఇంట్రొడక్షన్లో ఒక చిన్న పాయింట్ మర్చిపోయారు. ఐఎమ్ ఆల్సో సింగర్.
ఎస్ అంటే ఒక పాట నేను అది ఎందుకు చెప్పలేదు తెలుసా, మీరు ఇప్పుడు పాడబోతున్నారు కాబట్టి. మిగతా మార్షల్ ఆర్ట్స్ అంటే అవన్నీ నేను చూపించలేను ఇక్కడ, కనిపించదు, డైరెక్షన్ చేయలేరు, ఇక్కడ ప్రొడ్యూసింగ్ కాదు, స్క్రీన్ రైటర్ ఇవన్నీ ఏం కాదు, బట్ యూ కెన్ సింగ్ కదా. అదే దాంతోనే మనం స్టార్ట్ చేద్దాం ప్లీజ్. రైట్ రైట్. చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేడిచానే చుక్కల్లేతో చావే ఎన్నెల్ని కాచావే ఏడబోయావే. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, అది కూడా అంతే కదా. ఆ పాట కూడా. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే తానానా నానాని నని నని నానానా తని నాననా తానానా నానాని దని నానా తానాని. ఆ సాంగ్ ఒకటి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. భాను చందర్ ఏం పిలుస్తారు, ఎలా పిలుస్తారు మిమ్మల్ని? యాక్చువల్గా మా అమ్మ డిఎన్ఏ ఆపరేషన్ అయ్యాక మా అమ్మకి మా అన్నయ్య నేను ఇద్దరు పుట్టాను అనమాట. సో అందరి దేవుళ్ళ దగ్గర మొక్కుంది, ఆ దేవుళ్ళ పేరు అన్ని పెట్టింది కదా. శ్రీ మద్దూరి వెంకట సత్య సుబ్రహ్మణ్యేశ్వర భాను చంద్రప్రసాద్. దట్ ఈస్ మై నేమ్, ఫుల్ నేమ్. భాను చందర్ అయ్యారు మీరు. దాన్ని కొంచెం ఎడిట్ చేసి సినిమా కోసం, లేకపోతే అంత పెద్ద పేరు అనేది. సో భాను చంద్ర ఎందుకని దీనికే ఫిక్స్ అయ్యారు? భాను చంద్ర అంటే భానుడు సూర్యుడు, సూర్యచంద్రులు ఇద్దరు ఉంటారు. సో దానివల్ల రైన్ బాగా కుదిరింది కాబట్టి భాను చంద్ర అని పెట్టాల్సి వచ్చింది. సో మీకు భక్తి ఎక్కువ. మేము ఇలా డోర్ తీసుకొని లోపలికి రాగానే మాకు ఎదురుగా పుట్టపర్తి. నాకంటే నా వైఫ్కి షీఈ్ వెరీ divine and she is very pious and she loves to meditate in front of God. Okay. All these things are there. So సత్యసాయి భక్తులు బాగా రెగ్యులర్ గా పుట్టపర్తికి వెళ్ళేవాళ్ళ? ఎప్పుడైనా ఒకసారి వెళ్తూ ఉండేవాడిని. షిరిడి కానీ పుట్టపర్తికి కానీ ఎప్పుడైనా ఒకసారి 3-4 yearsకి ఒకసారి వెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను మానేశాను, తనే ఎప్పుడైనా పిల్లలతో వెళ్ళి వస్తూ ఉంటుంది. ఎదురుగా రాగానే అలా పలకరిస్తున్నట్టుగా కనిపించింది ఆ ఫోటో, అందుకనే అనిపించింది. సో మీరు మీ ఆవిడ 14 years గ్యాపా? 14 years గ్యాప్. ఎందుకలా? అంటే అలా కుదిరింది. యాక్చువల్లీ షీ రిఫ్యూజ్ టు మ్యారీ ఎనీబడి హూస్ 2 years older than her. అంతకంటే ఎక్కువ అంటే నేను పెళ్లి చేసుకోనండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏమన్నారంటే, లేదు మేము ఆల్రెడీ చెప్పేసమ్మా వాళ్ళు వస్తున్నారు చూడడానికి, చూసేసాక మనం ఏదో ఎక్స్క్యూజ్ చెప్పి మనం తప్పుకుందామని. నేను కూడా ఐ వాజ్ నాట్ వెరీ కీన్ ఆన్ మ్యారేజ్. బికాజ్ మా అన్నయ్య పెళ్లి చేసుకోండి, నేను పెళ్లి చేసుకో అనేమో, నేను పర్మనెంట్ బ్యాచులర్, నేను పెళ్లి చేసుకోవాలని చెప్పేశాడు అనమాట. మా అమ్మ గోల. సో ఊరిని నేను మామూలుగా కొబ్బరి నూనె రాసుకుని ఆర్డినరీ షర్టు ఇది చెప్పులు వేసుకుని చక్కగా నీట్గా వెళ్ళారు. The moment she saw me, I don't know what happened between us, and she liked me, and she said, I'll only marry that guy. చెప్పారా లేదా తర్వాత 14 years అని? ముందు జాతకాలను చూసుకున్నారు కదా, అలాగే తెలిసింది నా ఏజ్. I was 36 when I married her. She was 23. సో ఏమంది అలా 2 yearsకి మించి ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోను అనుకున్నప్పుడు ఇంత 14 years ఏజ్ గ్యాప్ అంటే అసలు అదే ఏం కనిపించింది తనలో? మీకేం? యూ షుడ్ ఆస్క్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని మన చేతిలో లేవండి అవన్నీ. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ గాడ్. ఎగ్జాక్ట్లీ. సో థింగ్స్ హ్యాపెన్. ఐ వాస్ గోయింగ్ త్రూ యువర్ బయోడేటా, వికీ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఓకే దాంట్లో కనిపించింది 2nd July 1952, బట్ ఒరిజినల్ ఈస్ 31st May 1953 అన్నప్పటికీ కూడా భానుచంద్ర గారు 72-year-old యంగ్. I don't know about young and old, but that's my age.
సో ఏంటి హౌ యు ఆర్ మెయింటైనింగ్ దట్? ఆ సీక్రెట్ ఏంటి అసలు? As you grow old, eat less. Next thing, don't worry about any of the person. Love yourself. Take care of your health. God given health, మనకి don't abuse your body. It's unnecessary, untimely sleep, లేకపోతే excess of alcohol drinking or smoking. ఇవన్నీ నేను చిన్న వయసులో చేస్తాను. చేసి I threw them all out. You know my this thing. Now, as you go in the interview, you'll come to know about everything. Seen all the drugs in the world. So then I said, then my brother, who's my mentor, who's my guru, who's everything for me in life, next to my parents. So he said, I'll give you a beautiful drug. He drugs name panikaravu. Even kikadi excellent drug nikastani. He introduced a drug to me, which is martial arts. Yeah. Once that martial arts got injected into my body, I was totally a different person. You got addicted to that? Yeah, I got addicted to that. It gave me a career. It gave me a name, fame, lot of things. So martial arts is... yeah, and basically I'm more towards philosophy because of my brother. He refused to marry because he's a ardent Jiddu Krishnamurti follower. So సేయింగ్స్ అని మాకు చెప్పేవాడు అనమాట. ఒకసారి నన్ను మా నాన్నగారిని ఇద్దరిని తీసుకెళ్ళాడు. అక్కడ గ్రీన్ వేస్ పార్క్ ఆయన లెక్చర్ ఇస్తూ ఉంటాడు ఎవ్రీ వీక్ ఇన్ అడియార్. వెళ్తే అందరూ కూర్చుని ఉన్నారు. కృష్ణమూర్తి సార్ కేమ్, అందరిని ఇలా చూసాడు, కూర్చున్నాడు. దెన్ వై ఆర్ యూ ఆల్ హియర్ అన్నాడు. అంటే మా నాన్నగారు తిరిగి చూసి ఏంట్రా అలా అంటున్నారు, అలా అంటున్నాడు ఏంట్రా అన్నాడు. గట్టిగా మాట్లాడు. వై ఆర్ యూ ఆల్ హియర్ జెంటిల్మెన్, వై యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ మూవీస్, యూ డోంట్ హ్యావ్ ఎనీ డ్రామాస్, ఎనీ అదర్ వర్క్, యూ కేమ్ హియర్ ఫర్ ఎంటర్టైన్మెంట్. So that Mr. Jiddu will say something and you'll all listen, clap, and go back to your daily activities. And forget everything? And forget everything. Is this why you come here? And he started crying on stage. My father was spellbound. Then he came out of this thing. I'm not entertainment here, man. I'm just trying to open your eyes. And I'm trying to open my eyes also. I still don't know a lot of things. So if you guys are going to learn something, once you hear me talk, next time you won't come because you start thinking yourself. I want each and every one of you to think by yourself what life is, what is right, what is wrong. Then you don't need anybody. You don't need a leader at all. And I am no leader. It's beautiful. So my he used to say, Banu, all this name, fame, they're all nothing. Today you will be here, tomorrow some other fellow will there. ఎల్లుండి షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఇంకా వస్తూనే ఉంటారు. అవును. సో వాట్ అబౌట్ ఆల్ ద ఎస్టైయర్ హీరోస్? చిత్తూరు నాగ గారు ఎవరైనా గుర్తుంచుకున్నారా? జగ్గయ్య గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు. ఇంకో 20 years వాళ్ళు అసలు పూర్తిగా మర్చిపోతారు జనం. అలాగే వచ్చే ఆర్టిస్టులు మర్చిపో. సో అలా జీవితంలో దిస్ ఇస్ ఆల్ వెరీ టెంపరీ. యూ విల్ హ్యావ్ టు, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ ఆల్ దిస్ నేమ్ ఫేమ్. దెర్ ఇస్ సంథింగ్ ఇన్ లైఫ్. ట్రై టు నో వాట్ ట్రూత్ ఇస్. And try to do good, since you are sent into this world, do some service to the service to people, you know. Yeah, sir. And make a meaning of your life. Slowly I started getting that into my mind. Okay. So it's just part of life, ante. All this is acting or being a software engineer. All this is part of life for you to survive. If you're a rich actor, you make more money, and then what? You're not going to take the money along with you. You're going to leave it here, and you're not going to take your name and fame. People forget you. They'll drop you. నాగయ్య గారి గురించి ఎవరైనా తలుచుకుంటున్నారా వాళ్ళ? సో ట్రూ. అలా భాగవతారు తమిళ హీరో తెలుసుకుంటున్నారా? ఎంజిఆర్ కూడా, ఎంజిఆర్ ఇస్ వన్ గ్రేట్ లెజెండ్ హూ ఇస్ స్టిల్ రిమెంబర్డ్. బట్ ఆఫ్టర్ 100 years even he will not be remembered. But Gandhi will be remembered because he brought independence to India. His history. Yeah. So things like this, no? And that taught me how to be neutral and not be carried away by this name and fame. Because all this is temporary. Nothing is permanent. You yourself are not permanent. Exactly. Another 100 years and none of us will be here. True. All of us will be, you know. Of course, our genes might be carrying on some place. అవును. So evolution laga వస్తున్నది, is a cycle. That's it. సో మీరు ఇద్దరు గ్రేట్ పర్సనాలిటీస్ని కలిసారు. ఒకరు పుట్టపర్తి సత్యసాయి బాబా, ఇంకొకరు జిడ్డు కృష్ణమూర్తి గారిని. సో అదంతా కంప్లీట్గా చేంజ్ చేసింది మీ లైఫ్ని. Yeah. Mainly because my brother. He's almost like God to me.
Where is he now? No, he's staying in Sarangapani State. He's still a bachelor. And all friends, when they feel depressed, they go to him. Okay. And he keeps telling them, don't worry, you come alone in this world. You will understand this world. You will understand. Oh no. So think of yourself, love yourself, try to do something good if you can. If you can't do anything good, just keep quiet. మంచి Mind your own చేయకపోతే business. చెడు చేయకు అంతే. Seriously. Mind your business, take care of health, your body, don't abuse yourself. ఇవి చెప్తుంటాడు. అయితే ఇప్పుడు ఒక మాట అన్నారు, మీ సీక్రెట్ ఏంటి అంటే ఈట్ లెస్ అన్నారు. ఏం తింటారు అసలు? గ్రీన్ గ్రామ్స్ ఉన్నాయి కదా, గ్రీన్ గ్రామ్స్ అది సుండల్ అంటారు దాన్ని. అవి రెండు నీళ్ళలో వేసి నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ స్ప్రౌట్స్ వస్తాయి అనమాట, అది తినేస్తాను. తర్వాత మార్నింగ్ ఓట్స్ తింటాను, మధ్యాహ్నం ఇంత రైస్ తినేది ఎంత తింటాను, నైట్ 3 చపాతీలు. దట్స్ ఇట్. ప్రోటీన్? దట్స్ ప్రోటీన్. దట్ సుండల్ అండ్ గ్రీన్ గ్రామ్స్ ఆర్ ప్రోటీన్స్. కాకుండా చికెన్ తింటాను ఎవ్రీ 3 to 4 days. దట్స్ ఇట్. అండ్ కాయగూరలు ఎక్కువ తింటాను, సాలడ్స్ తింటాను. ఓకే. అండ్ మార్షల్ ఆర్ట్స్ అంటే దాంతో పాటుగా ఎక్సర్సైజెస్ అవి ఏమైనా చేసేవాళ్ళ మీరు? ఐ స్టిల్ కీప్ డూయింగ్ ఎక్సర్సైజ్. ఏం చేస్తారు? లైక్ స్ట్రెచింగ్, లిటిల్ బిట్ ఆఫ్ పంచింగ్, పంచింగ్ చేయడం, తర్వాత స్ట్రెచింగ్ చేయడం, తర్వాత ఫ్యూ కిక్స్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ చేస్తుంటాను. అండ్ పుషప్స్ 20 పుషప్స్, 30 థై సిటప్స్, ఇవన్నీ జస్ట్ బేసిక్స్. ఐ డోంట్ ఓవర్ డూ ఎనీథింగ్ బికాస్ మై ఏజ్ ఇట్ డస్ నాట్ కోఆపరేట్ విత్ మై ఫిజిక్. అవును. సో దానికి తీసుకునేటువంటి కేర్ ఎలా ఉంటుంది? అయినప్పటికీ కూడా ఎంతసేపు చేస్తారో? హాఫ్ అన్ అవర్, 1 hour? మ్యాక్సిమం ఉన్నా. ఓకే. ఎవ్రీడే. ఎవ్రీడే. డోంట్ గో ఫర్ ఎనీ వాక్? No, I don't go outside for any workout. Everything in the house. Even walk? No, walking also is included in this. ఇందులోనే వచ్చేసి రూమ్ లోనే ఒక 100 వాక్స్ చేస్తాను. వాక్స్ చేస్తే తర్వాత క్రిస్ క్రాస్గా వాక్ చేస్తాను. తర్వాత ఒక లెగ్ ముందు ఇంకో లెగ్, ఒక లెగ్ ముందు ఇంకో లెగ్, అలా వాక్ చేస్తాను. దెన్ బ్యాక్, దెన్ బ్రీదింగ్ కటాస్ లైక్ దిస్. బట్ నాస్ట్రిల్స్ ద్వారా మనం గాలి పీల్చుకుని నోటి ద్వారా వదలడం. దట్ ఇస్ వెరీ గుడ్. ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ఎక్సేలింగ్ త్రూ యువర్ మౌత్, ఇన్హేలింగ్ త్రూ యువర్ నోస్. దెన్ ప్రాణాయామం అలాగా ఆల్టర్నేటివ్. ఆల్ బేసిక్స్ విచ్ ఎనీబడి కెన్ డూ. అవును. అదేం బ్రహ్మ విద్యం కాదు, మీరు ఇట్స్ గుడ్ ఫర్ ఎవ్రీబడి. అండ్ వాట్ మై సిన్సియర్ అడ్వైస్ టు people who are watching this interview, requesting them is, please, if you have kids, encourage them in martial arts. Boy or girl, చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ చేస్తే వాళ్ళు they'll be disciplined, they'll be principled, and their minds will not be deviated by other kind of forces that force upon you in life. అదే ఆడు సిగరెట్ బిడ్డ స్టైల్ కలిసి నేను కలిస్తే బాగున్నాయి, లేకపోతే ఆడు మందు కొడుతుంటే మన సగం మందు కొడుతుంది స్టైలిష్గా ఉంటుంది, లేకపోతే అమ్మాయితో అమ్మాయి బాగుంది, అమ్మాయిని బీటీ చేయొచ్చా, ఇలాంటి థాట్స్ అన్నాళ్ళు. బికాస్ యుల్ బీ టూ బిజీ ఇన్ యువర్ మార్షల్ ఆర్ట్స్. ఓకే. బిజీ ఇన్ డూయింగ్ సంథింగ్ అండ్ యూ హ్యాడ్ ఫినిష్ యువర్ మార్షల్ ఆర్ట్స్ అండ్ కమ్, యువర్ మైండ్ విల్ నాట్ బీ డిస్ట్రాక్టెడ్ టువర్డ్స్ అదర్ థింగ్స్. ఇంటికి వచ్చారా చూసి అన్నం తినగానే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. హ్యాపీలీ గో టు స్లీప్. So these are the good things. Of course, nobody is perfect. If you are perfect, then will become Buddha, Jesus Christ, a Mahavir Jain, Allah Mata. Yeah. They are all termed as gods, and they are gods. ఒక పీస్ అనేది ఉంటుంది కాబట్టి అది లైక్ దట్ మేక్స్ us calm అంతే. Yeah. Very true. Yeah. సో ఇప్పుడు మనం సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ డ్రగ్స్ కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, పబ్స్ కావచ్చు, అక్కడ డ్రగ్ కల్చర్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రేవ్ పార్టీస్ అనేది కూడా విపరీతంగా వినిపిస్తోంది కదా. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ యంగర్ జనరేషన్లో వచ్చినటువంటి ట్రెండ్స్ గురించి ఏమనుకుంటారు? ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయండి, ఇప్పుడు ఎక్కువ వినిపిస్తుంది. ఇప్పుడు మీడియా వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది. బట్ దిస్ వాస్ దేర్ రైట్ ఫ్రమ్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై కాలేజ్ ఇన్ ముంబై. I went to Mumbai to learn music, and my dad is a very close friend of the great Naushad uncle, Naushad music director. क्या बने सब बोलिए फरमाश कीजिए अनार అంటే नहीं साहब, my son is interested in music. I came here to introduce you to him, and if you have any space in your orchestra, I can keep him as assistant. అరే మీరు దీనికోసం మీరు రావాలా, అబ్బాయిని పంపిస్తే మనకు చాలా అని భాను బేటా आज से तुम इधर ही रहते हो हमारे घर में, అక్కడే ఉంచేసాడు ఆయన.
ఆయనకి 6 కూతుర్లు 3 అబ్బాయిలు. అండ్ 6 daughters ఆర్ లవ్లీ లుకింగ్ డాటర్స్. ఓకే. మరి ఒక ముస్లిం ఆయన వచ్చి ఒక హిందూ ఇంట్లో పెట్టుకుంటాడు కుర్రాన్ని ఇంట్లో పెట్టుకోవడం అనేది ఎంత గొప్ప విషయం. అవును కదా. ఆయన కొడుకులు ఆయన కూతురు కంటే ఎక్కువగా నన్ను చూస్తున్నాడు. బాగా అది భోజనానికి అందరూ కూర్చుంటే అది భోజనం ముందు అంతా అంకుల్ నమాజ్ చదువుతున్న అందరూ అలా సైలెంట్గా 5 minutes ఉండేవాళ్ళు. తర్వాత అచ్చా షురు కరే అని అప్పుడు భోజనం స్టార్ట్ చేశాడు. నేను ఎక్కడ లేట్ అయినా బానుబేట ఎక్కదరే బానుబేటకు బోలావు, నేను అక్కడ పైన మేడ పైన అక్కడ ఉండేవాడిని. నన్ను పిచ్చుకుని నేను వచ్చి కూర్చున్నాక క్యా పడ్డ కితరగా అంటే కూర్చున్నాక ప్లేసెస్కి అందరూ పెద్ద టేబుల్ ఉండే, డైనింగ్ టేబుల్. ఆ టేబుల్ మీద కూర్చుని అందరూ ఫ్యామిలీ మొత్తం తినేవాళ్ళం అనమాట. సో యూ హ్యావ్ బికమ్ యువర్ 10th kid there, అంతే కదా? 10th kid there. అండ్ సో ఇలా ఉండగా ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ అన్ఈజీ బికాస్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఫ్రీలీ. ఆయన అప్పుడు సిగరెట్స్ స్మోక్ చేసేవాడు. క్రేవెన్ ఏ అని ఒక ఇంపార్టెంట్ ప్యాక్ ఉండేది. నైట్ సమీర్ రెహమాన్ అని ఆయన రెండో అబ్బాయి, అతను ఆ ప్యాకెట్లో 2 సిగరెట్లు దొప్పుకొచ్చేవాడు. దొప్పుకొచ్చేసి మేమిద్దరు బయటకు ఎదురుకుండా కాటర్ రోడ్ బీచ్ అనమాట. ఆ బీచ్ దగ్గర కూర్చుని ఇద్దరు దాన్ని షేర్ చేసుకునేవాళ్ళు. అది ఒక సిగరెట్ కాల్చుకుని సిగరెట్ కాల్చేసి అది మాట్లాడుకుని మళ్ళీ రాత్రి 11 ఇంటి లోపలికి వెళ్ళిపోవడం. సో ఇలా ఉండగా ఐ యూస్ టు ఫీల్ అన్ఈజీ. అంటే ఏంటంటే ఈ బ్రదర్స్ కూడా వాళ్ళ సిస్టర్స్ రూమ్లోకి వెళ్ళడానికి ఇది పడేవారు. నేను శుభ్రంగా వెళ్ళిపోయి ఆ రూమ్లోకి వెళ్ళి పక్కన కూర్చున్నాం. బేబీ, మున్ని, కుంజి వాళ్ళందరూ బోల్డ్ అమ్మాయిలు అది అందరూ ఫరీదా, బ్యూటిఫుల్ గర్ల్స్ అనమాట. వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయి ఐ యూస్ టు ట్రీట్ దెమ్ లైక్ మై ఓన్ సిస్టర్స్. సో గుడ్ అండ్ ఐ యూస్ టు సిట్ నెక్స్ట్ టు దెమ్ ఇన్ ద బెడ్ అండ్ స్పీక్ టు దెమ్ ఆల్సో. దే ఆర్ సో వెరీ క్లోజ్ టు మీ. వీళ్ళు వెళ్ళడానికి ఇది అనమాట, అంత క్లోజ్గా ఉండేది. బట్ ఐ యూస్ టు ఫీల్ సమ్వాట్ ఇర్క్సమ్. సాయంత్రం 6 కరెక్ట్గా ఇంటికి వచ్చేయాలి కాలేజ్ నుంచి. అక్కడికి వెళ్ళినాం, ఏదైనా అంకుల్తో చెప్పేసి వెళ్ళాలి. సో నాకు డిసెంబర్ ఆ టైం రాగానే అంకుల్తో చెప్పాను, అంకుల్ మై ఐ వాంట్ షిఫ్ట్ ద హాస్టల్. క్యా బేటా క్యా ఇద్దరు కోయి కమ్మే అన్నారు. నై అంకుల్, దిస్ ఈస్ ప్యారడైజ్ ఫర్ మీ, బట్ వీఆర్ ఆల్ డూయింగ్ కంబైన్డ్ స్టడీస్. ఎవ్రీ నైట్ ఐల్ హావ్ టు గో దేర్ అండ్ కమ్ బ్యాక్ బై అరౌండ్ 11-12 విల్ బికమ్ లేట్. సో ఫర్ దిస్ 3 months ఐల్ బీ దేర్ అంకుల్. అచ్చా బేటా, వాట్ ఎవర్ యువర్ కన్వీనియంట్, యూ మస్ట్ డూ ఎగ్జామ్స్ వెల్, ఓకే చలో అన్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నైట్ కంబైన్ స్టడీస్ చేస్తూ అక్కడ గిటార్ ఉండేది. ఐ వాజ్ వెరీ గుడ్ గిటారిస్ట్ దెన్. సో కాలేజ్ ఇంక్లూడింగ్ ది కాలేజ్ ప్రిన్సిపల్ యూస్ టు కమ్, రే బాను ట్రైన్ సమ్ బాయ్ 3 boys and 3 girls ఫర్ కాలేజ్ ఇండిపెండెన్స్ డే అండ్ యువర్ అంకుల్ నౌషద్ అంకుల్ ఈస్ కమింగ్ యాజ్ చీఫ్ గెస్ట్. యూ విల్ హావ్ టు ఎంటర్టైన్ ద కాలేజ్ అండ్ our students should entertain them. సో ట్రైన్ అప్ సమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే అప్పుడు వాళ్ళని పిలిచి ఎవరు బాగా పాడుతున్నారు వాళ్ళు సెలెక్ట్ చేసి దమ్మరు దమ్ ఒకటి ఇలాంటి పాటలన్నీ నేర్పించి వాళ్ళతోటి ప్రోగ్రామ్ చేసాం అనమాట. సో దట్ వాస్ ద టైమ్ ఐ వెంట్ ఇన్ డిసెంబర్. ఐ వాజ్ దేర్ అండ్ ఎదురుకుండా మదర్ తెరీసాస్ చర్చ్ ఉండేది. చర్చ్ ఎక్విప్మెంట్, గిటార్ ఎక్విప్మెంట్, అండ్ దే లెంట్ us the equipment. అండ్ వీ యూస్ టు ప్లే ఫర్ అదర్స్ వెడ్డింగ్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ ఆ వచ్చిన డబ్బులన్నీ మేమంతా ఎంజాయ్ చేసుకునేవాళ్ళం. అండ్ నైట్ 8 తర్వాత సీజర్స్ ప్యాలెస్ అని ఒక రెస్టారెంట్ ఉంది, కార్ అనే ప్లేస్లో. అంటే నెక్స్ట్ బ్యాండ్రా కార్ తర్వాత శాంటాక్రూజ్ అలా వస్తుంది అనమాట. ఆ కార్లో ఉండేది కార్నర్ బిల్డింగ్. అక్కడ నైట్ 8 నుంచి నైట్ 12 దాకా నేను క్యాబ్రే వచ్చామండి. జస్ట్ పే మీ 800 rupees దోస్ డేస్. I'm talking about 73. And plus food. That is when my college friends gang anta seri I got introduced to Bombay Black. It was the first drug I had. And nalla goli laga untundi, danni బాగా చూసి పౌడర్ కాదు, ఎలా అంటే ఇది కొంచెం గుయ్యిలా తారలాగా ఉంటుంది అనమాట. దాని టొబాకో వచ్చేసి టొబాకో బాగా వచ్చేసి సిగరెట్ టొబాకో ఎంపీ చేసి ఈ టొబాకో అని పిలిచాడు సిగరెట్ లోపల వచ్చేసి దాన్ని ముడత పెట్టేసి దెన్ యూస్ టు స్మోక్ దట్. ఫ్రమ్ దేర్ ఆఫ్ఘనిస్తాన్ గ్రాస్ దట్ యూస్ టు గివ్. అప్పుడు మేము అనుకునేవాళ్ళం దెన్ హెరాయిన్. దట్ బ్లాక్ గోలీ ఈస్ కాల్డ్ బాంబే బ్లాక్. అట్ వాస్ ఫేమస్ విత్ దట్. తర్వాత స్లోలీ గాట్ ఇంటు డ్రగ్స్ అండ్ డ్రగ్స్ తీసుకుని గిటార్ వేస్తుంటే అదే ప్రపంచం అయిపోయింది. మా అమ్మ నన్ను చూడడానికి వచ్చి షీ gave a shocking expression and she said, what's wrong with you? ఇలా పంపించిన బిడ్డ ఎలా బంగారంలాగా ఉండేవాడు అంటే ఇలా అయిపోయింది. షీ స్టార్టెడ్ క్రైయింగ్ దర్. సో ఇమీడియట్గా నాతో బయలుదేరు, పరీక్షలు రాసుకుని వచ్చేస్తాను అన్నమాట. పరీక్షలు వద్దు నువ్వు చదువు మానేసింది, ఏదో మా రాసి వస్తానని. ఐ సెంటర్ ఆఫ్, ఐ ఫినిష్ మై ఎగ్జామ్స్
I came back to Chennai, and here I didn't know what to do. Yeah. Still those drugs were, and I still continued interested. Then my brother saw my state and said, I'll introduce you to a fantastic drug. You kick until nothing rather, that kick will give you a terrific kick. Full Josh, high Full ఉంటుంది. just will feel so powerful. He took me and he joined me in martial arts. హై ఫీల్ ఇచ్చింది ఇంకా అది. అది ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ జాయిన్ అయినా పంచ్ కానీ ఆ కిక్ కానీ స్టాన్స్ కానీ బ్రీదింగ్ కానీ ఆల్ దీస్ గివ్ మీ ఇమ్మెన్స్ పవర్. ఈవెన్ 10 people are coming opposite me, I used to stand and just stare at them. And those guys used to say, who is this fellow? Is he mad or what? So that's the way these guys, I knew I could thrash all of them. మా ఇన్స్టిట్యూట్కి మా డోజోకి బయట నుంచి చాలామంది వచ్చారు. யாரோ பானுச்சந்திராமன் நல்லா ஃபைட் பண்ணார் சார், எங்களோட ஃபைட் பண்ண சொல்லுங்களா. ஸோ சே யூ டோன்ட் மைண்ட் கம் ஜாயின் அஸ் இந்த క్లాస్ జాయిన్ అనగానే బాను హీ సిమ్స్ హీ వాంట్స్ టు హ్యావ్ స్పా విత్ యూ గో అనగానే పడి చేస్తాం. ఆడు 4-5 కిక్స్ ఇచ్చినా కూడా అన్ని అవాయిడ్స్, ఒక్క సోలార్ ప్లెక్సెస్లో కిక్ కానీ లేకపోతే ఒక పంచ్ కానీ ఇస్తే వాడు కక్కుకునేవాడు మధ్యాహ్నం తిన్నప్పుడు. My brother used to warn me, that's not the way, karate is not for hitting other people, man, it is for self-defense. Not to hit others. You defend yourself. If no other go, if you have no other choice, if some 3-4 people attack you, then you defend yourself and run away from them. But don't hit them back. It is not for that. నీ మార్షల్ ఆర్ట్స్ వల్ల ఎంతమంది కొట్టగలవు? ఒక గన్ తీసుకుని పట్ 10 మందిని కాల్ చేయొచ్చు, అయిపోతుంది. సో డోంట్ థింక్ దిస్ ఇస్ లైఫ్. ఫైటింగ్ ఇన్ దిస్ ఇట్స్ ఫర్ barbarism. What you call is for people who are barbaric and who believe in hitting others and bloodshed and all that. That's not life. You can win some crores of people with your love. Exactly. But even if you punch 10,000 people, you cannot love them. They'll not love you. They'll hate you all the more. But with one word called love, you can win the entire world. See, Gandhiji గారిని అందరూ లాఠీలు పట్టిన కొట్ట జీసస్ క్రైస్ట్ని అంతమంది కొట్టుకోడు, గాడ్ ప్లీజ్ ఫర్గివ్ దిస్ పీపుల్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఇగ్నరెంట్ పీపుల్, ప్లీజ్ ఫర్గివ్ దెమ్ అన్నాడు. దట్స్ వై జీసస్ క్రైస్ట్ కెన్ నెవర్ బి ఫర్గాటన్. Gandhiji can never be forgotten. So these are people who are all time greats. సో డ్రగ్స్ అనేవి అప్పటి నుంచి ఉన్నాయి, కాకపోతే అంత పెద్దగా బయటికి రాలేదు. అప్పుడు 1970లో 73 తరగతికి వచ్చేసాక చెన్నై వాజ్ గోల్డెన్ ట్రయాంగిల్. చెన్నై వాజ్ ద బిగ్ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ దిస్ డ్రగ్స్. అప్పుడు బ్లాటింగ్ ప్యాడ్ మీద యాసిడ్స్ వచ్చేవి, క్రిస్టల్స్ అనమాట. ఆ క్రిస్టల్ని అలా నాలుగుతో టచ్ చేసి ఒక 2 minutes ఉండగానే ఎలా కిక్ అయిపోయి వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిపోయి అలా వెజిటబుల్స్ చూస్తూ ఉండేవాళ్ళం. కలర్స్గా నడుస్తుంటే దూది మీద నడిచినట్టు ఉంటుంది ఆ ఫీలింగ్. ఇట్ వాజ్ బట్ అప్పుడు ఏంటంటే ఇదిరా లైఫ్ అనుకున్నాం. బట్ లేటర్ ఆన్ వీ కెప్ట్ నో ఆల్ దట్ ఈస్ ఇల్యూషన్. ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్. ఇట్ ఎఫెక్ట్స్ ఇట్. అది కిక్ తగ్గిపోగానే మోకాళ్ళని నీరసం అయిపోయి ఇది లేకపోతే ఉండలేం అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. It makes you dependent on the drugs you take. So ఈ మార్షల్ ఆర్ట్స్ జాయిన్కి ఇది చేసుకో had this immense strength, immense confidence and immense kind of personality that I can do anything. And your concentration. ఒక పని చేస్తే you can concentrate on that work. ఒక పనికి వెళ్ళి డిసప్పాయింట్ అయిపోతే ఇంకో వర్క్ చూసుకుందాం అని అలాగా ఉండేది అనమాట. ఆ మోటివేషన్ వచ్చేది. సో దట్స్ హౌ. భానుచంద్ర గారికి ఫింగర్ ఏంటి ఇలా దూరంగా? ఇది క్రికెట్లో అసలు యాక్చువల్గా ఫ్రంట్ డైవ్ చేసి క్యాచ్ పడ్డమే డేంజరస్. ఐ వాజ్ ఇన్ సెకండ్ స్లిప్. ఆడు టప్న ఎడ్జ్ తీసుకోగానే బాల్ నా ఫ్రంట్లో ఉంది. డైవ్ చేసి పెట్టేటప్పుడు ఈ వేలు గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఇట్ వాజ్ వర్షం వచ్చిన 2 days గ్రౌండ్ సాఫ్ట్గా ఉంది, వేలు లోపల వెళ్ళిపోయి చీజ్ లోపల టక్కన బెండ్ అయిపోయింది. అలా అన్నా అయిపోయింది, లాగా ఉండిపోయింది అప్పటి నుంచి. ఓ ఈవెన్ డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు ఆ టైం? మళ్ళీ అలాగే కంటిన్యూ ప్లేడ్ ది మ్యాచ్, వి వన్ దట్ మ్యాచ్ ఆల్సో. స్టిల్ రిమెంబర్ న్యూ కాలేజ్లో. ఆ తర్వాత ఇంకా సెట్ కాదన్నారు, అలాగే పుత్తూరు కట్ట వేయించుకోలేదు, అలా బతికించి అలాగ ఉండిపోయింది, అలా వదిలేసాను. దాంట్లో ప్రాబ్లం అది ఏమీ లేదు. నేను అనుకున్నాను ఈ మార్షల్ ఆర్ట్స్ దీంట్లో ఉన్నప్పుడు అలా ఏమన్నా అయింది. బికాస్ క్రికెట్ ఫింగర్. క్రికెట్ ఫింగర్ బాగుంది. క్రికెట్ ఫింగర్. అవును. కెన్ యు డు దిస్? నో, అలా రాదు, అంత పర్ఫెక్ట్ గా రాదు, స్ట్రైట్ రాదు నాకు. అదే ఇది కూడా రాదు నాకు. ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఇది స్ట్రైట్ గా ఉండాలి. ఇక్కడ ఎఫెక్ట్ పడింది అయితే మీకు. ఇక్కడ
ఓకే, నాకే తెలియదు యూస్ టు ప్లే క్రికెట్ అనేది కూడా నాకు అసలు. రంజీ ట్రోఫీ ప్లేయర్స్ అందరితో ఆడేవాడిని. పైగా మేమందరం రవి అనే చలంగారు అబ్బాయి ఉన్నాడు. చలంగా గారు పాత యాక్టర్ తెలుసు కదా, ఆయన కొడుకు. హీ వాజ్ అ రంజీ ప్లేయర్. భరత్ రెడ్డి వచ్చి అతని కోసం బెనిఫిట్ మ్యాచ్ అరేంజ్ చేస్తే గుంటూరులో టెండూల్కర్, రవిశాస్త్రి, అజరుద్దీన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే వీళ్ళందరూ వచ్చారు. మేము ఒక టీము, మా టీంకి వచ్చి బాలకృష్ణ కెప్టెన్. బాలకృష్ణ వచ్చి బాను నువ్వు బౌలింగ్ చేయి, నువ్వు ఫాస్ట్ బౌలింగ్ బాగా వేస్తా ఉన్నారు కదా. అవుట్ సైడ్ వచ్చి కపిల్ దేవ్ అండ్ రవిశాస్త్రి. కపిల్ దేవ్ వచ్చి ఇటుపక్కల రన్నర్స్ క్రీస్లో ఉన్నాడు. అప్పుడే బ్యాట్ గ్లౌస్ వేసుకుని కపిల్ దేవ్ని క్రాస్ చేస్తూ సరే చెక్కే మారేంగి అన్నాడు రవిశాస్త్రి. అని అలా చూస్తున్నా మనకి హిందీ తెలియదు అనుకున్నాడు. వెళ్ళిపోయి ఉన్నాడు. ఫస్ట్ బాల్ హీ మిస్డ్, సెకండ్ బాల్ చెక్క కొట్టాడు. బట్ నాట్ ఫర్ బౌండరీ, గాల్లో పైన హైగా వెళ్ళిపోయింది. అందులో వెయిట్ స్టాప్ ఇట్స్ మైన్ అన్నాను. ఆగిపోయారు. ఒక హ్యాండ్ తడిపెట్టాను. ఓ ఇదే హ్యాండ్, రైట్ హ్యాండ్ తడిపెట్టింది. బౌత్ కుబ్ రవి భయ్య ఆప్కా చెక్క అన్నాను. కపిల్తో పడిపోయాడు కింద, పడిపోయాడు. నవ్వు. దట్ వాస్ హౌ ఐ మెట్ దెమ్ ఫర్ ద ఫస్ట్ టైం. Then the evening we had a get together, and then I still remember, I don't know, he won't remember, he must have seen millions of times, Tendulkar. అది మా అందరికీ యాక్టర్స్ అండ్ క్రికెటర్స్ అందరికీ మ్యాచ్ అరేంజ్ చేశారు, డిన్నర్ అరేంజ్ చేశారు. టెండూల్కర్ ఒకటి కనపడలేదు, తిరిగి దూరం రూమ్లో ఏదో రాసుకుంటున్నాడు. ఎక్స్క్యూజ్ మీ చెప్పి అక్కడికి వెళ్ళాను. అయితే టెండూల్కర్ చూడలేదు పైన. వెళ్ళి హాయ్ సచిన్ అన్నాను. హాయ్ అన్నాడు. అనగానే బొగ్గు మీద ముద్దు పెట్టాను. థ్యాంక్ యూ అన్నాడు. ఎందుకలా? అయితే హీ ఫెల్ట్ లైక్ మై యంగర్ బ్రదర్. ఓకే. అయితే one day you will captain you will become captain of Indian team అన్నాను. థ్యాంక్ యూ అన్నాడు. 16 years కదా అప్పుడు. such a sweet memory kada. all these things, all God given opportunities. Exactly. So these are one of the few things that so even today when I sit in Tendulkar, I don't know whether he remembers or, but I remember. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కలిసారా? మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఇంకే క్రికెటర్ని కూడా ఇంకే క్రికెటర్. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ I'll keep looking at and say one day the day I kissed you, I don't know whether you remember, but I remember you. అలాగా. సో వేణు మాస్టర్ గారి అబ్బాయి, ఆ ఫీల్డ్ నుంచి మార్షల్ ఆర్ట్స్ భానుచందర్, ఆ తర్వాత హీరో భానుచందర్, ఈ ఎవల్యూషన్ అనేది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా అనిపించింది? ట్రాన్స్ఫర్మేషన్ కింద అనిపించలే. ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఐఎమ్ గ్యాదరింగ్ యాజ్ ఐఎమ్ గోయింగ్ అక్రాస్, యాజ్ ఐఎమ్ గోయింగ్ అక్రాస్ టు మై డెత్. See, the moment everybody is born, he is going towards his death. And that is ultimate. 1 second, 2 seconds, 3 seconds. Every second we are going closing to death. Closer. అది రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, వచ్చే నెల వస్తుందా, వచ్చే సంవత్సరం వస్తుందా, ఆపై సంవత్సరం వస్తుందా మనకు తెలియదు. అది ఒక గంటలో ఇంటర్వ్యూ అయిపోగానే వెళ్ళి నాకేదైనా పడిపోవచ్చు కుర్చీలోంచి. కెన్ నెవర్ నో. యూ కెన్ విచ్ ఈస్ పర్మనెంట్? యూ టెల్ మీ, ఈజ్ ఎనీథింగ్ పర్మనెంట్? ఎగ్జాక్ట్లీ. ఈజ్ ఎనీథింగ్ పర్మనెంట్? పెద్ద సెసిల్ బి డెమిల్ లాగా, లేకపోతే అలెక్స్ నార్త్, మ్యూజిక్ కంపోజర్ ఆఫ్ క్లియోపాట్రా, ఆల్సో వేర్ ఆర్ దే? Where are all those great people who directed Godfather and great movies like those? Sergio Leone, all those great directors. ఎక్కడ ఉన్నారు వాళ్ళందరూ? Alfred Hitchcock and all these guys, they keep on passing away. And so they are the inventors of cinema. వాళ్ళే లేరు, మనం ఎంత. ఇప్పుడు మన ఊరిని ఇక్కడ ఈ సినిమాలు చూసి డబ్బులు కొట్టుకోవడం తప్పితే, హాలీవుడ్ where is Charlie Chaplin today? I think he's a monarch of acting. Where is he? And most of the present generation might not be knowing who Charlie Chaplin is, unless he's interested in cinema or something. Charlie Chaplin యారే, ఎవరు అంటారు, సినిమా గురించి తెలియని వాళ్ళు. సో వాళ్ళందరినీ కంపేర్ చేసుకుని మనం ఎంత అండి? వీఆర్ నథింగ్. బ్రూస్లీని కలిసారు మీరు? ఇక అంతకన్నా అదృష్టం. బ్రూస్ అంటే మేము క్యూలో నుంచి చూసేవాళ్ళం. సచ్ ఎ గ్రేట్ మ్యాన్ హీ వాజ్. బట్ ఇట్ సీమ్స్ హీ వాజ్ వెరీ సింపుల్. ఎవరెళ్ళినా కూడా పలకరిస్తాడట. ఇప్పుడు తెలిసి లాభం ఏంది, ఆయనే లేడే.
ఎప్పుడు కలవలేదు అసలు ఇంకా. బ్రూస్ లీన్ కానీ, జాకీ చాన్ కానీ, జెట్లీన్ కానీ, ఇట్ స్టిల్ మై డ్రీమ్ దట్ ఎనీహౌ వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్ బిఫోర్ ఐ లీవ్ దిస్ వరల్డ్ ఐ లవ్ టు సీ జాకీ చాన్. ఈజ్ 1 year younger to me. He was born in 1954. Okay. So that's how I came to know this 1 year younger to me. Bah, he's a dream. జాకీ చాన్ ఒకని చూసి, ఎందుకంటే the way he treated his body, the way he took all the risks, plus he survived those risks. Amazing person. అతను ఒకసారి కలవాలని ఆశ. దెన్ గ్రేట్ యాక్టర్స్ లైక్ రాబర్ట్ డినీరో, ఆల్ పచీనో అండ్ జాక్ నికల్సన్, ఆల్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. వాళ్ళందరూ హాలీవుడ్ బాగా నవ్వులి ఊసేసింది అవును ఈ సినిమాని. దాంట్లో మనం చంక్స్ చేరుకుని దాంట్లో ఇది వేసుకుని మనం చేసుకుంటాం. మన ఇండియాలో గ్రేట్ ఫిల్మ్ మేకర్స్ చెప్పాలంటే ఒకటి సత్యజిత్ రే, రెండోది మృణాల్ సేన్ అండ్ మేబీ గౌతమ్ ఘోష్, ఫ్యూ అదర్. సో మీరు చెప్తున్న ఈ 3 పేర్లు కూడా బెంగాలీస్ కదా. Yes, yes. సో దెన్ వాట్ అబౌట్ బాలీవుడ్, టాలీవుడ్, ఇక్కడ ఉన్నటువంటి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ? they're all good filmmakers, but I'm telling you, ultimate filmmakers. ఆ లెవెల్ కి తీసుకెళ్ళి ఆ లెవెల్కి, ఇంటర్నేషనల్ లెవెల్కి. మరి సత్యజిత్ రే గారిని హాలీవుడ్ రికగ్నైజ్ చేసి, ఆడ్రీ హెప్బర్న్, ద హీరోయిన్ ఆఫ్ వెయిట్ లిటిల్ డార్క్, ద హీరోయిన్ ఆఫ్ వాట్ ఇస్ దట్, వాజ్ ఇట్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఆర్ నో, వాట్ ఇస్ దట్ ఇన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్? I can't not able to remember that. Such a great actress. She came, ఎందుకంటే ఈయనకి ఇష్టం అంట ఆడ్రీ హెప్బర్న్ అంటే, సత్యజిత్ రే గారికి. సో ఆవిడికి ఆస్కర్ ఇచ్చి ఆవిడ్ని కలకట్టాకు పంపించి, హీ వాజ్ ఇన్ డెత్ బెడ్ సత్యజిత్ రే గారు, అక్కడికి తీసుకొచ్చి ఆస్కర్ ప్రజెంట్ చేసింది రే గారికి. గ్రేట్ థింగ్. వాట్ ఎ గ్రేట్ మ్యాన్ ఈజ్. దట్ ఈస్ వాట్ ఐ కాల్. ఇవాళ అవార్డ్స్ ఎవరైనా కొనుక్కోవచ్చు. టుడే యు బై అవార్డ్స్, దోస్ డేస్ యు ఎర్న్డ్ అవార్డ్స్. వాట్ అబౌట్ ఆస్కర్స్? అలాగే అదే ఆస్కరే చెప్తున్నా. ఇప్పుడు కూడా అలాగే ఉందంటారు పరిస్థితి? ఇప్పుడు ఆస్కర్ హస్ గాట్ నో వాల్యూ అట్ ఆల్. ఎనీబడి కెన్. ఆస్కర్ ఇస్ జడ్జ్డ్ నాట్ బై యువర్ technicalities or your perfection in art. Oscars is recognized through a lot of other political setups and a lot of other things. Lobbying, money. Lobbying లేకుండా వాళ్ళు ఎవరికి అవార్డే రాదు. టుడే లాబింగ్ అవార్డ్స్ మీన్స్ లాబింగ్. టుడే అంటే ఒక 50 years నుంచి ఇట్స్ జస్ట్ లాబింగ్, ఎక్సెప్ట్ హియర్ అండ్ దేర్ వేర్ పీపుల్ గివ్ ద అవార్డ్. తప్పితే మోస్ట్ ఆఫ్ ద అవార్డ్స్ ఆర్ లాబింగ్. Then what about RRR ki vachinatuvanti Oscar award for the song? No, that's what I'm saying. No, what I'm saying is most of the awards today, I don't believe in all awards at all. RRR ki vachina, I'm very happy. You know why I'm happy? Because Keeravani's first film was Aswini, which was played by me. That was Keeravani's first film. ఆ ఫిల్మ్ అయిపోగానే ఏవిఎం మినర్వాలో, ఏవిఎం రాజేశ్వరి స్టూడియోలో ప్రీవ్యూ వేశారు. ఫస్ట్ బాలచంద్ర గారు షో వేశారు, నెక్స్ట్ షో నాది. నేను బయట వెయిట్ చేస్తున్నాను. ఆ షో బాలచంద్ర గారు బయటకు వచ్చారు. బయటకు వచ్చి, మౌళి నల్లా మన్నాడు పన్నప్ప, బ్యూటిఫుల్ సూపర్, నన్ను చూసి డే ఇప్పుడు నన్ను పిలిచాడు. సరే ఏం చేస్తాను, నీదంటావా అన్నారు. ఒట్టి కలుస్తున్నారు. థ్యాంక్ యూ సార్ అన్నాను. ఎప్పుడు రా పన్నా, ఎలా రా చేసావు క్యారెక్టర్, సూపర్ మ్యాన్, సూపర్ అంతే. என் கண்ணில் அப்படியே நீர் வந்துச்சு. இது பார்த்து ரொம்ப ஃபேண்டஸ்டிக் డూడ్, యుల్ బికమ్ వెరీ గుడ్ యాక్టర్, కీప్ ఇట్ అప్ చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్పాలి నాకు, ఆయన అక్కడ నేను అక్కడ, ఐఎమ్ నథింగ్. ఐ స్టిల్ డోంట్ నో ది ఏబిసి ఆఫ్ యాక్టింగ్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ యాక్టింగ్. అటువంటిది ఆయన చెప్పి వెళ్ళడం అనేది ఇట్స్ లైక్ ఎ బిగ్ బూన్ టు మీ. దెన్ కీరవాణి లోపల నుంచి వచ్చి నన్ను పిలిచి, సార్ ఏమనుకుంటున్నారు సార్ నా మ్యూజిక్ సార్, ఎక్సలెంట్గా చేసావు కీరవాణి, ఓన్లీ థింగ్ ఈజ్ యూ యూజ్డ్ ఆల్ కంప్యూటరైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్, యూజ్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్, బికాస్ మాన్యువల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ వేర్ యూ కెన్ గెట్ ద ఫీల్ ద ఎమోషన్. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, అలా జూమ్ కళ్ళ దగ్గర పడదు. అలాగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేది ఈ పియానిసము, ఈ సాఫ్ట్గా అక్కడ ఉండాలి, ఎక్కడ లౌడ్గా ఉండాలి, ఎక్కడ హార్ష్గా ఉండాలి అనేది హ్యూమన్ ఫీల్ టు రైస్, దట్ ఫీలింగ్ ఇస్ డిఫరెంట్. దిస్ థింగ్
వేరే కంప్యూటర్ థింగ్స్ ఆల్వేస్ బి మెకానికల్, దానికి ఫీల్ ఉండదు కదా, బికాస్ ఇట్ ఈస్ కమింగ్ త్రూ కంప్యూటర్, ఇట్ హెస్ గాట్ నో ఫీల్. సో అప్స్ అండ్ డౌన్స్ రావు దాంట్లో. సో ఇలా ఉంటే అవునండి ఇది అంటే దీనికి బడ్జెట్ ఐ అండర్స్టాండ్. ఇది ఎప్పుడు ఏ ఇయర్ లో చెప్పారు మీరు మాట? దిస్ వాజ్ అశ్విని రిలీజ్ అవ్వక ముందు. సో సమ్వేర్ 80s. అశ్విని got released in 81 కదా? యా ఐ థింక్ 81 80 ఎర్లీ 80s ఐ బిలీవ్. సో అశ్విని ముందు ఇంకో 1 week లో రిలీజ్ అవుతుంది అనగా ఈ యాష్మి అనేటువంటి చాలా బాగా. సో ఐఎమ్ ప్రౌడ్ దట్ my man got the award. And I'm proud that Chandrabose got the award. Because Chandrabose is మా నాన్నగారి శిష్యుడు గారి మా గురువు గారు. మా నాన్నగారి శిష్యుడు చాంద్ గారు, చాంద్ గారు వచ్చి నా గురువు. ఆ చాంద్ గారి కూతురు వచ్చి సుచిత్ర, సుచిత్రము చంద్రబోస్ని చేసుకుంది. సో అంత క్లోజ్ సర్కిల్. మా సుచిత్రకి హస్బెండ్ కి అవార్డు వచ్చింది కాబట్టి దట్ వే ఐఎమ్ హ్యాపీ. అంతేగాని నాటి సాంగ్ గొప్ప, మ్యూజిక్ గొప్ప అనగా, అంతకంటే బ్రహ్మాండమైన పాటలు చంద్రబోస్ రాశాడు, అంతకంటే బ్రహ్మాండమైన మ్యూజిక్ కీరవాణి చేశాడు. కీరవాణి నాటి కంటే బ్రహ్మాండమైన పాటలు చేశాడు. కానీ అది వెస్టర్న్ తెలియదు కదా, వాళ్ళు డబ్బు ఇచ్చేసేది డిఫరెంట్గా ఉంది, దానికి ఇచ్చి ఉంటుంది. దేనికి ఇచ్చారు అది దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. అవార్డ్స్ అనేది తీసి పక్కన పడితే యాక్చువల్లీ ఇప్పుడు అలా తీసుకుంటే ఇప్పుడు ఎస్ రాజేశ్వరరావు గారు కానీ, వేణు గారు కానీ, పెడ్యాల్ గారు కానీ వీళ్ళు ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ చేశారు. ఇప్పుడు రోజులు మారాయి. తిరువక సాగరు చిన్న ఎంత బ్యూటిఫుల్ ఫోక్ సాంగ్ ఇది, దట్ ఈవెన్ కీరవాణి నోస్. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ద అవార్డ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మా కీరవాణికి దొరికింది. వై? బికాస్ నా పిక్చర్ మ్యూజిక్ చేశారు కాబట్టి నా సెల్ఫిష్నెస్ కొంచెం ఉంటుంది. బయట ఇంకెవరికైనా మ్యూజిక్ ఇస్తే ఇళయరాజా ఆల్సో మ్యూజిక్ కంపోజర్. Actually, A.R. Rahman, when he was called Dilip, he was keyboard player for Raj Koti. Raj Koti వాళ్ళేమో రే బాను నీ స్టోర్ పర్నంగులు నెక్స్ట్ వీక్ రిలీజ్ అనుకోండి, రీ రికార్డింగ్ ప్రీవియస్ వీక్ ఉంటుంది అనమాట. రే నువ్వు చూసుకోవాలని చెప్పి నాకు వదిలేసి వెళ్ళిపోయారు. నేను మా అన్నయ్య దగ్గరుండి చేసుకునేవాళ్ళం కొన్ని సీక్వెన్సెస్కి. వాళ్ళు వెళ్ళిపోయారు కంపోజింగ్కి, నాగార్జున పిక్చర్ దేనికో వెళ్ళిపోయారు. అప్పుడు దిలీప్ కీబోర్డ్ అనమాట. దిలీప్ తర్వాత ర్యాండమ్ వాసి ఇది నేను దిలీప్ చెప్పాను. అప్పుడు అతని పేరు దిలీప్. Then later on he became A.R. Rahman. And of course he's talented in his own way. He's a unique talent. So awards is nothing but the present awards it's all lobbying. Most of the 90% is lobbying. సో ఇప్పుడు నాన్నగారి దగ్గరికి మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ వచ్చేవాళ్ళ? ఇప్పుడు ఉన్నటువంటి మీ టైంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎలా ఉండేది అప్పుడు అట్మాస్ఫియర్ అనేది? అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అండి. వేణుగారు చేశారు ఈ సాంగ్, అరే వినాలి, ఇంటికి వచ్చిండేవారు రాజేశ్వరరావు గారు. అయితే రాజేశ్వరరావు గారు ఏదైనా పాట చేస్తే టేప్ రికార్డర్ ఇంటికి తీసుకొచ్చి వేణు ఈ పాట మోహన్ రాగంలో చేసింది చూడు ఎలా ఉంది నేను, నీకేం రాజేశ్వరం నేను వినాలా, నేను చెప్తే బాగుంటాను వేణు అంటే వేణు బా భలే చేస్తారు. అక్కడ రిషభంలో అది 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 మాట్లాడుకునేవారు, కరెక్ట్గా చెప్పేవాడు, బ్యూటిఫుల్. నేను అదే అనుకున్నా, మీరు అదే చెప్పారు. అలాంటి రాజేశ్వరరావు గారు, అలాంటి ఘంటసాల గారు ఏంటి ఇది లవకసిక మ్యూజిక్ డైరెక్టర్ అన్న. తర్వాత ఈ పిక్చర్ ఏదండి బలి 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 దేవా, అదే పిక్చర్ అది మాయాబజార్ మ్యూజిక్ ఘంటసాల గారు. అటువంటి ఇద్దరు స్టాల్వర్డ్స్ వాళ్ళిద్దరు కొడుకులను తీసుకొచ్చి మా ఫాదర్ ఫస్ట్ రాజేశ్వరరావు గారు వచ్చారు. రాజేశ్వరరావు వచ్చి ఆయన కొడుకు పేరు పెద్దబాబు, హీజ్ నో మోర్, హీ జస్ట్ పాస్డ్ అవే లాస్ట్ ఇయర్. వేణు నీ ఎంతటి ప్లేయర్ని చేయవా, ఎంత మ్యూజిక్ కంపోజర్ని చేయవా మా అబ్బాయిని, వెండి తట్టలో 1116 పెట్టి చీరాన్ని పెట్టి వేసి మా ఫాదర్ కాళ్ళకి దండం పెట్టి అబ్బాయి వేసి మా ఇంట్లో ట్రైనింగ్ అయ్యారు ఆయన పియానో. ఎవరు? ఇది రాజేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి. రాజేశ్వరరావు గారు పెద్ద అబ్బాయి మా ఫాదర్ దగ్గర ట్రైనింగ్ అయ్యారు. నెక్స్ట్ విజయ్ కుమార్ ఘంటసాల గారు అబ్బాయి, ఆయన కూడా అలాగే తీసుకొచ్చి వేణు నువ్వు సరస్వతి తిప్పుతుంటే మా అబ్బాయిని ట్రైన్ చేయి, నీలాగంటి మ్యూజిషియన్ చేయి. సో వాళ్ళే గ్రేట్ మ్యూజిషియన్స్. వాళ్ళు అదే చెప్తాను, అంత గ్రేట్ పీపుల్ వచ్చినప్పుడు ఇంకా ఇంకేం చెప్తాను. అదే కదా. సో మ్యూజిక్ ఎవరు సొత్తు కాదండి, ఎనీబడి కెన్ బికమ్ కంపోజర్,
Anybody can become a composer. But how you present the composition on screen, according to situation, that's what makes you different from other people. So, దిలీప్ అంటే గుర్తుకొచ్చింది ఏఆర్ రెహమాన్ అంటే ఇదే సందులో ఉండేవాడు. ఈ పక్కన ఈ రైట్ సైడ్ వెళ్తే తంగప్పన్ గారు వెళ్ళింది, ఇంటికి పక్కనే ఉండేవాడు దిలీప్. అతని పేరు దిలీప్. అతను కీబోర్డ్ వాయించుకునేవాడు. వాళ్ళ ఫాదర్ యంగ్ ఏజ్లో చనిపోతే అప్పుడు సూర్యని సంగప్పన్ మాస్టర్ గారు పెద్ద అబ్బాయి, మేమందరం ఒక ఫ్రెండ్స్ అనమాట. ఆ ఇంట్లో క్యారమ్స్ ఆడుకునేవాడు. అక్కడికి వచ్చేవాడు దిలీప్. అప్పుడు అన్న అంత పాట ఇంత పాట ఆ పాట ఈ పాట వినేవాడు. మేము మ్యూజిక్ వింటుంటే మేము క్యారమ్స్ ఆడుకుంటూ అది చెస్ ఆడుకుంటూ అది అక్కడ పాడేవాళ్ళ. ఆ టైంలో మీరు కూడా పాడుకుంటూ ఆడుకునేవాళ్ళు క్యారమ్. అప్పుడు దిలీప్ చిన్నవాడు. అప్పుడు కొంచెంసేపు వినేసి వెళ్ళిపోయాడు అనమాట. సో దట్స్ హౌ. సో యూ నెవర్ నో ఏ పొట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలియదండి. బట్ ఏదైనా అవార్డు వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. బట్ దట్ డజంట్ మేక్ ఎ బిగ్ కంపోజర్ జస్ట్ బికాస్ యూ డిడ్ంట్ గెట్ అవార్డ్ డజంట్ మేక్ ఎ స్మాల్ కంపోజర్. యూ వుడ్ సే రాజేశ్వరరావు గారికి ఆస్కార్ రాలేదు, ఈజ్ ఎ బ్యాడ్ కంపోజర్? చెప్పండి. నో, నాట్ ఎట్ ఆల్. ఆర్ ఘంటసాల గారు రాలేదు, ఈజ్ ఎ బ్యాడ్ కంపోజర్? నెవర్. మాస్టర్ వేణు గారు బ్యాడ్ కంపోజర్ కాదుగా. అంటే ఇప్పుడు నాటు నాటు సాంగ్ కానీ లేకపోతే ఏరువాక సాగర్ కానీ రాజేశ్వరరావు గారు చేయలేరా? వేణు గారు చేయలేరా? అందుకంటే బాగా చేయొచ్చేమో, నెవర్ నో. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ అవార్డ్స్ తీసి పక్కన పెడితే ఇండివిజువల్ టాలెంట్ అండ్ వాళ్ళ టైం, వాళ్ళ అదృష్టం అని లాట్ ఆఫ్ థింగ్స్ థింగ్. అవార్డ్స్ ఈస్ టు ఎన్కరేజ్ పీపుల్ టు సే ఓకే ఇట్స్ గుడ్, మేక్ మోర్ గుడ్ మ్యూజిక్ విత్ దిస్. అంతే తప్పితే అవార్డు ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్ ఇవ్వాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద టెస్ట్ ఆఫ్ టైం. రోజులు మారే పాట ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇవాటికి ఈ బోర్లోడ్గా అవుతున్నవాడు నాదస్వరం అయితే గంగిరెద్దులు వాళ్ళు మా ఇంటికి వస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ తమిళనాడులో ఏరు పుట్టిపోయే అన్నేచ్చినారు. సో అవార్డ్స్ ఆర్ గ్రేట్. But there is one thing much more greater than award. People who are real artists, they will not care for awards. So true. Awards, for example, Woody Allen అనేవాడు is a fantastic filmmaker. He's American, he's a filmmaker. అతను ఏదో ఫిల్మ్ అండి, మైండ్ బ్లోయింగ్ అమెరికన్ ఫిల్మ్. దానికి ఆస్కార్ వస్తే డౌన్ టౌన్లో బిలియర్డ్స్ ఆడుకుంటున్నాడు. ఏం అవార్డ్ ఫంక్షన్ హూ ఆర్ దే టు గివ్ అవార్డ్? హ్యావ్ దే గాట్ ఎనీ స్టాండర్డ్ టు గివ్ మీ అవార్డ్స్? ఆస్క్ దెమ్ టు టేక్ ఇట్. హి ఈస్ ప్లేయింగ్ బిలియర్డ్స్. హి నెవర్ వెంట్. సో రియల్ ఆర్టిస్ట్ డజంట్ కేర్ ఫర్ హూ ఆర్ దీస్ పీపుల్ టు గివ్ అవార్డ్స్. Or there could be better films which didn't get award. You would say they're all bad filmmakers. So Woody Allen argued. Yeah, exactly. So ఇప్పుడు మీరు యు ఆర్ టాకింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్ డేస్ కదా. పిల్లలు వీళ్ళు వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఆ టైంలో భానుచంద్ర వాజ్ వెరీ నాటీ అంట కదా, బాగా ఫైట్ చేసేవాడు, కొట్టేవాడు, లేకుంటే గిల్లి గిచ్చి ఏదో చేసేవాళ్ళు అంట. మా నాన్న హైదరాబాద్లో ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ చేసింది వేణుగారు సారథి స్టూడియోలో. ఆ సారథి స్టూడియోలో వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎప్పుడు వెళ్ళినా కూడా మా అమ్మ మా ఇద్దరు పిల్లలు, మా అన్నయ్యని నన్ను ఇద్దరిని తీసుకుని వెళ్ళేది. ఆసారి ఘంటసాల గారికి 2 wives కదా, సెకండ్ వైఫ్ కొడుకులు వచ్చి రవి అండ్ శంకర్, వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. వాళ్ళ అమ్మ పాపం శంకర్ వాళ్ళకి చక్క బయట వేసి నిక్కర్లు వేసి నీట్గా పంపించేది. మా అమ్మ కూడా మా కొత్త బట్టలు నీట్గా పంపించేది. మమ్మల్ని బయటికి రాగానే మేము ఇద్దరు వెళ్ళి ఆల్రెడీ ఫైట్ గిట్ చేసి వాళ్ళ మీద బురదంతా కొట్టేసి డర్టీగా పంపించేవాళ్ళని వాళ్ళ రూమ్కి. వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మ దగ్గర కంప్లైంట్, చూడండి మీ అబ్బాయిలు ఏం చేశారు అదని. మా అమ్మ మమ్మల్ని కొట్టేది, మేము వాళ్ళిద్దరు కొట్టేది. మీ అమ్మతో చెప్తారని పట్టుబడి వేసేవాళ్ళం. అలాగే వెరీ నాట్. అమ్మో వేణుగారి పిల్లలు అమ్మో వాళ్ళతో పెట్టుకోదండి, రౌడీల కంటే గవర్నమెంట్ మొత్తం ఇండస్ట్రీ మొత్తం తెలుసు అప్పుడు. ఆ రోజుల్లో అంత నాటిగా ఉండేవాళ్ళు. అటువంటిది 16 years వచ్చేసాక కంప్లీట్ అన్ని మానేశారు, మారిపోయారు. మొత్తం మారిపోయాం. నేను ముంబైకి వెళ్ళిపోవడం, మా అన్నయ్య వచ్చి ఫిలాసఫర్ అవడం. సో భానుగారు, మీరు సినిమా ఎంట్రీ అనేది ముంబై నుంచి వచ్చారు, ఆ తర్వాత ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు, ఆ తర్వాతే కదా 1978లో మన ఊరి పాండవులు, అదే కదా ఫస్ట్ మూవీ? మన ఊరి పాండవులు ముందు నాలాగా ఎందరు, తమిళ్లో, తెలుగులో నాలాగా ఎందరు. నాలాగా ఎందరులో ఏరకి శర్మ గారి డైరెక్షన్, బాలచంద్ర గారు అసోసియేట్ ఆయన ఫస్ట్ ఫిల్మ్ అది.
కదా అంతకుముందు ఆయన చిలకమ్మ చెప్పింది ఒక సినిమా డైరెక్ట్ చేశాడు రజనీకాంత్ తోటి. నెక్స్ట్ నాలాగే అందరూ. ఓకే, ఇవన్నీ ఇక్కడ ముంబై నుంచి వచ్చిన తర్వాత కొంచెం లేట్ ఎంట్రీ. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫాదర్ ఉన్నప్పటికీ ఇన్ని పరిచయాలు ఉండి చెన్నైలోనే ఉన్న ఫాదర్ ఎవ్వరికి రికమెండ్ చేయలేదు. ఓకే, he never used to you chosen that field. మ్యూజిక్లో మటుకు నరసింహ్ గారు తీసుకెళ్ళి జాయిన్ చేయడం అది చేశారు. ఆ తర్వాత ఏమో నేనన్నా వాళ్ళకి చెప్పాను పాపం నాన్న బై ఫోర్స్ బాలచంద్ర గారు ఇంటికి వెళ్ళాను. అంటే ఆయన లేరు ఆ రోజున, తిరిగి వచ్చేసాం. ఆ తర్వాత ఫాదర్ని అక్కడే హింస నేను సతాయించాల. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వడం, ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాక ఆ ఫోటోలు తీసుకుని అందరూ నేను కానీ చిరంజీవి కానీ సుధాకర్ కానీ హరిప్రసాద్ కానీ వాళ్ళందరూ గేట్ దగ్గర నుంచి వాళ్ళం, బాలచంద్ర ఆఫీస్ గేట్ దగ్గర. ఆయన బయటికి వాడిన కారణంలో ఫోటోలు ఎందుకయ్యా ప్రాణాలు తెస్తారు, ఆఫీస్లో ఉంటాయి వెనకాల మీకు ఫోన్ నెంబర్స్ రాసి పాప ఆయన కాంటాక్ట్ చేసేవారు. అలాగే నాకు ఆడవాళ్ళు మీకు జోహర్ అనే సినిమాలో కృష్ణరాజు గారు మెయిన్ హీరో, నేను సెకండ్ హీరో. కృష్ణరాజు గారు జంట వచ్చి జయసుధా, నాకు వచ్చి సరిత. మన ఊరి పాండవులు సినిమాలో మీతో పాటుగా యాక్ట్ చేసినటువంటి ఎంతమంది పాండవులతో మీరు టచ్లో ఉన్నారు ఇప్పుడు? అందరితో టచ్ అంటే క్లోజ్ టచ్ కదా, అందరూ చిన్నబావ అంటుంటాను. మురళీమోహన్ గారు, తర్వాత మావాడు చిరంజీవి, తర్వాత ప్రసాద్ బాబు ఇక్కడే ఉన్నాడు పాపం. అతనికి ఆరోగ్యం కొంచెం వీగుండంలో ఇక్కడే ఉంటున్నాడు ఆయన. తర్వాత జయభాస్కర్, నేను, శోభ. మరి మమ్మల్ని అందరూ వదిలేసి 1980లోనే ఆవిడ సూసైడ్ కమిట్ చేసుకుంది. సో ఆ టైంలోనే బాలు మహేంద్ర అంటే మేము అక్కడ దోసకాయలపల్లిలో అప్పుడప్పుడు షూటింగ్ చేస్తుంటే వర్షం వచ్చేది, అందరూ లోపలికి వెళ్ళిపోవడం. లేకపోతే అప్పుడు బాబు గారు అడిగారు ఒకసారి, బాను ఏదో కరాటే అంతా చేస్తాడు ఏదో చూపించే ఒకసారి అంటే, అప్పుడు చిరంజీవిని పిలిచి నేను చిరంజీవి స్లో మోషన్లో చేసేవాళ్ళం. అంటే నేను కరాటే చేస్తుంటే నేను వాడిని కిక్ చేస్తే వాడు వెనకాల పడ్డం, మళ్ళీ వాడొచ్చి నన్ను పని చేస్తే నేను స్లో అంటే హై స్పీడ్లో అలా యాక్ట్ చేసి చూపించేవాళ్ళం అనమాట. ఎంటర్టైన్మెంట్ సమ్ సార్ట్ ఆఫ్ దిస్ థింగ్. సో అప్పుడు బాలు మీద చూసి, బాను నేను ఒక ఫిల్మ్ ప్రతాప్ పోతన్తో డైరెక్ట్ చేస్తున్నాను, ఐ జస్ట్ గాట్ ఎ క్యామియో రోల్ ఇన్ దట్ ఫర్ యూ, వుడ్ యూ మైండ్ యాక్టింగ్ ఇన్ మై ఫిల్మ్? ఇట్ విల్ బి ఎ ప్లెజర్ సార్, యూఆర్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. అప్పటి నుంచి మా ఇద్దరు బంధం అలాగా. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఇన్ని సినిమాలు చేసినప్పటికి కూడా బాగా పేరు వచ్చింది, ఆ తర్వాత అందరికీ తెలిసేలా చేసింది నిరీక్షణ మూవీ. అంతకుముందు వీడు మూవీ కూడా. ఈ రెండు ఫస్ట్ నిరీక్షణ, తర్వాత వీడు వచ్చింది. వీడు ఈ తమిళ్లో టాప్ 10 ఫిల్మ్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. ఆ టాప్ 10 ఫిల్మ్స్లో వన్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వీడు. అది వీడు తెలుగులో వచ్చి నిరీక్షణ కొట్టే లవ్ స్టోరీ ఇప్పుడు దాకా రాదు కూడా సో ఫార్. ఎందుకంటే దేర్ ఇట్ ఈస్ నాట్ భానుచంద్ర ఆర్ అర్చన, ఇట్ ఈస్ ఎ ట్రైబల్ గర్ల్ అండ్ ఫారెస్ట్ ఆఫీసర్. హౌ ఫేట్ ప్లేస్ ట్రిక్స్ విత్ హ్యూమన్ బీయింగ్స్, విత్ హ్యూమన్ మైండ్స్ అనేది వెరీ వెల్. గురుగారు హీ ఎక్సెల్డ్ ఇన్ హిస్ డైరెక్షన్, బ్యూటిఫుల్. he used to treat me like his own brother. భాను పిడివా பாரு அர்ச்சனோட க்ளோஸ் வச்சுருக்கேன் பாரு. చూసి అర్చన సార్ షీ లుకింగ్ లైక్ క్లియోపాట్రా సార్, షీ ఇస్ ద బ్లాక్ క్లియోపాట్రా అంటే రైట్ అనేవారు. అంతా అందుకే మరి అది ఆ క్లోజ్ మరి ఏం ఫిల్టర్ యూజ్ చేస్తాడు, ఏం చేస్తాడు, లడ్డూలాగా ఉందండి ఉండేది అమ్మాయి. బయటకంటే అసలు కెమెరాలో అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అన్న ఇది డిజైర్ వచ్చేది ప్రతి మొగడికి. అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ పై ఇంకోటి ఏంటంటే అర్చనకి ఇది నిరీక్షణ వచ్చి రెండో సినిమా. ఫస్ట్ సినిమా వచ్చి నీంగల్ కెట్టవి అంటే మీరు కోరింది. అంటే జనం వచ్చి బాలుమేంద్ర కానీ క్లాసిక్ సినిమాలు తీస్తారు, మసాలా సినిమాలు తీయలేరు అని చేత కాదన్నారు. అప్పుడు తెలిసిపోతే అడిగింది, ఏంటి సార్ మీరు మసాలా సినిమాలు తీయలేరట? ఎవరు చెప్పారు మసాలా సినిమాలు తీసి? నాకు ఇష్టం లేదు, ఇట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ, బట్ సిన్స్ యూ సెడ్ ఐ విల్ ట్రై టు మేక్ వన్ అన్నాడు. అని మీరు కోరింది అంటే నీంగల్ కెట్టవి మీరు ఏమడిగారో అది నేను చేస్తున్నాను చెప్పి ఇది చేశాడు. ఇది నన్ను మార్షల్ ఆర్టిస్ట్గా త్యాగరాజుని సింగర్గా చేశాడు. ఆయన జీవితంలో బిగ్గెస్ట్ హిట్ నీంగల్ కెట్టవి. నాట్ ఈవెన్ సల్మా, నాట్ ఈవెన్ ముండ్రాం పెరి. నీంగల్ కెట్టవి వాజ్ హిస్ బిగ్గెస్ట్ హిట్ ఇన్ హిస్ కెరియర్. దెన్ నెక్స్ట్ నిరీక్షణ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో నా క్లోజెస్. అర్చన క్లోజెస్ మొదటి నుంచి ప్రతిరోజు నా సీన్స్ అన్నింటిలో తను క్లోజ్ తీసి నా క్లోజ్ తీసేవాడు కదా. సరే సరే అప్పుడే ఎత్తుకున్నాను బాను, అప్పుడే ఎత్తుకున్నాను. లాస్ట్ డే అబౌట్ 80 షార్ట్స్
బాను ఆ రోజున అర్చన నీకు ఇలా చెప్పింది కదా, ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పి. సార్ చాలా అన్యాయం సార్ అది. ఆ అమ్మాయికి మటుకు అంతా నన్ను ఎదురుకుండా పెట్టి నాతో డైలాగ్ చెప్పించి ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ అని తీసుకున్నారు. అర్చన వాళ్ళు ఒక రోజు ముందు వెళ్ళిపోయింది మెడ్రాస్. షీ హ్యాడ్ సమ్ వర్క్ అండ్ షీ వెంట్ ఆఫ్. నాకు ఎలా సార్ అంటే, ఇమాజిన్ బాను, యువర్ అన్ యాక్టర్, యువర్ అ ప్రొఫెషనల్. ఫర్ హర్ అర్చన ఇట్స్ ఆల్మోస్ట్ అ సెకండ్ ఫిల్మ్. యూ డన్ సో మెనీ ఫిల్మ్స్. అప్పుడు నీ పనబడి అన్నాడు, కమ్ యూ క్యాన్ డూ ఇట్. దిస్ అర్చన షీ సెడ్ దిస్, వాట్ విల్ యూ సే డైరెక్షన్? ఇది అన్నారా? యా ఈజ్ ఓకే, కమ్ ఓకే, షల్ గో ఫర్ టేక్, ఫైన్, బ్యూటిఫుల్, గుడ్. అలా ప్రతిదీ తీసేవారు. తర్వాత నేను అర్చన మిక్స్ షాట్ పెట్టగానే ఇద్దరు మాట్లాడుకుంటుంటే జంధ్యాల గారు డైలాగ్స్ దానికి ఆయన రాసాక, బాను ఈ సీన్ డైలాగ్ ఎదురు చదవంటే ఎదురు చదివాడు. చదవగానే ఇది బాగుంది బాను, ఇప్పుడు మీ ఇద్దరు ఆ డైలాగ్ పేపర్లో వేసేసి దాంట్లో అర్థం మీరు మాట్లాడుకున్నారు. మీ ఓన్ వేలో ఇది వద్దు, ఇది ఆ డైలాగ్ ఇది బాగుంది, ఇది అలా చేస్తే ఇప్పుడు అంతా రికార్డ్ చేశారు. రికార్డింగ్ టూ 3 days ఒక షల్ గో ఫర్ టేక్ అన్నారు. సరే టేక్ చేస్తుంటే ఫస్ట్ టేక్ అవగానే వన్ మోర్ ప్లీజ్ గివ్ మీ వన్ మోర్ అనగానే ఇలా ఉండేవారు. అప్పుడు సార్ వై ఇట్స్ నాట్ నైస్ అంటే, నో యూ ఆర్ గుడ్ బట్ అర్చన ఐ థాట్ షీ కుడ్ హావ్ డన్ లిటిల్ బిట్ బెటర్. సార్ నువ్వు వన్ మోర్ సార్ ఆమె అలాగా 20-30 టేక్స్ అయినా కూడా ఆయన అలా చాలా కూల్గా ఐ స్టిల్ ఫీల్ దిస్ టైమ్ అర్చన వాస్ బెటర్ బట్ Banu is not that. బికేమ్ లిటిల్ బిట్ మెకానికల్ అన్నారు. సార్ వన్ మోర్ టేక్ బాగా వచ్చినట్టే కట్ గుడ్ అని వెళ్ళిపోయారు. కట్ గుడ్ అని అంటే ఆ రోజుకి డన్ ఫర్ ద డే. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆయన కానీ బాలచంద్ర గారు కానీ దర్ ఆల్ గ్రేట్ ఫిల్మ్ మేకర్. విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ, బాపు గారు అంటే బాలుమేంద్ర గారు చెప్పారు, దట్ మ్యాన్ నోస్ సో మచ్ అబౌట్ సినిమా, ఈజ్ గ్రేట్. ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నదంతా ఆయన బుక్స్లో చదివి చెప్పారు. వాట్ లెన్స్ టు యూజ్, వై యూజ్, సమ్ ఆఫ్ ద టెక్నిక్స్ ఐ లెర్న్ ఫ్రమ్ బాపు గారు అంటారు బాలుమేంద్ర గారు. యా, సో అటు బాలు మహేంద్ర గారు, ఇటు బాపు గారు, అటు కె విశ్వనాథ్ గారు, ఇంతమందితో అండ్ జంధ్యాల గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్, ఇంతమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్తో మీరు యాక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్న మూవీలో అరే ఈ డైరెక్టర్తో యాక్ట్ చేసి ఉంటే బాగుండేది, లేకుంటే ఇది ఇంత బిగ్గెస్ట్ హిట్ అంట, ఇందులో నేను ఉంటే బాగుండేది, అలా ఎప్పుడైనా అనిపించిందా ఇప్పుడు దాంట్లో? అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ ఈజ్ వెరీ గుడ్ డైరెక్టర్. ఇటువంటి డైరెక్టర్ మంచి యాక్షన్ పిక్చర్ తీసుకుంటే బాగుండేది అనిపించేది. దట్స్ హౌ ఐ ఫెల్ట్. Then there's one more director who రవితో బాబు తోటి నచ్చావులే సినిమా. అరే ఇతను రవి బాబు అంటే చలపతిరావు గారు అబ్బాయి. అరే నన్ను ఎలా మిస్ అయిపోయాడు, బాగా చిన్నప్పుడు ఎత్తుకుని వస్తున్నారు, వచ్చేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంటే అప్పుడు రవి బాబు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీరు ఎత్తుకుని తిరిగే వాళ్ళ అబ్బాయిని? రవిని ఎత్తుకుని తిరిగేవాడిని. మా ఇంట్లోనే కాదు, అది ఉండేవారు చలపతిరావు గారు పాత ఇంట్లో. అని పేరు మీద బాగా గిల్లే ఉన్నాడు అనమాట. నెడుస్తుంటే మొహం ముస్తూ ఉన్నాడు. ఎందుకలా? వాళ్ళ అమ్మమ్మ వినిపించినంత పరిస్థితికి వచ్చేసి ఏనా పిల్లల్ని ఇచ్చేస్తాను మా అమ్మ దగ్గర కంప్లైంట్ చేసి మా అమ్మ మమ్మల్ని దుబ్బులు పెట్టేది. సో వాడు అడుగు అనకుండా నోరు కప్పిస్తూ ఉన్నాడు అనమాట. అటువంటి రవి ఫోన్ చేసి, అంకుల్ మీతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను, బేస్డ్ ఆన్ లిల్ బిట్ ఈ స్థాయిలో ఉంటుంది బట్ ఇట్స్ నాట్ దట్ అని చెప్పాడు అనమాట. కరాటే కిడ్ దీని మార్షల్ ఆర్ట్స్ మీద బేస్ చేశాను, దానికి ఐ ఫౌండ్ యువర్ ద ఓన్లీ సూటబుల్ యాక్టర్ ఫర్ దట్, యూ మస్ట్ డూ దిస్ అని చెప్పారా? తర్వాత ఆయనకి రవిబాబుకి చెప్పారా? నువ్వు చెప్పను, ఒక సెట్లో చెప్పండి నవ్వేసుకున్నాను. సో ఇప్పుడు రాజమౌళి గారు, సుకుమార్ ఇలాంటి మూవీస్ తీసినప్పుడు ప్రశాంత్ నీల్ అనిపిస్తుందా వీళ్ళ టేకింగ్ కావచ్చు, వీళ్ళ ఫిల్మ్స్ కావచ్చు, పాన్ ఇండియా పాన్ వరల్డ్ మూవీస్ చేయడం ఇవన్నీ? See, I don't criticize any director because every director has got his own style and own tea. Kapote Rajamouli's type of films are not my cup of tea. Oh, okay. That doesn't degrade him as a filmmaker. He's a great filmmaker in his style. His movies are churning out box office money. So that's one talent he's got. Yeah. But that is not my cup of tea. How you measure happiness, Chepandi? For some people, sex gives them happiness. For some people, money gives them happiness. For some people, a beautiful poetry gives them happiness. For some people, some beautiful drawing portrait gives them happiness. So how can you say that only this is happiness and this is not happiness?
So his style of filmmaking is not my style, not my cup of tea. That's it. That doesn't make him a bad filmmaker. That makes him a different filmmaker. Yep. Got it. Yeah. So my good films are, films like Balachandra garu, fantastic, Antulena Kada, Maro Charitra. ఆ చరిత్ర సృష్టించారు కదా ఆయన. అవును. అలాగే బాలుమహేంద్ర గారు నిరీక్షణ కానీ, లేకపోతే అదేంటి వసంత్ కోకిల్ కానీ, విజయ్ కోతుల గారు అమ్మాయి ఎవరో పిక్చర్ బిర్యానీ ప్యాకెట్ ఇస్తే ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది. తానని నని నాని నని నాని లాలలి లాలా తలాలి లాలలి లాలా ఆ సాంగ్ వస్తూ ఉంటుంది. చెప్పండి, థియేటర్లో కూర్చొని అలా ఉండిపోయాను. నా పక్కన భరద్వాజ్ గారు సుమన్ ఇద్దరు కూర్చున్నారు. రే సినిమా అయిపోయింది లేరంటే అలా అయిపోయింది అని వెళ్ళిపోయాను అలా. సో సర్టన్ ఫిల్మ్స్, సో దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ మై కప్ ఆఫ్ టీ. అలాగే సూత్రధారులు బ్యూటిఫుల్ సీన్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక భర్త కొత్తగా పెళ్ళాక క్యాంప్కి వెళ్ళి వస్తున్నా వెళ్ళిపోతే ఆ భర్త షర్ట్ని పక్కన పెట్టుకుని మంచం పడుకునేది. ఆ స్మెల్ చూస్తా, షర్ట్ స్మెల్ చూస్తుంటే భర్త గుర్తుకొస్తాడు 15 రోజులు. అలాంటిది ఆ షర్ట్ జోలాలో లమ జోలా. వాట్ ఎ బ్యూటిఫుల్ సాంగ్ దట్ ఈస్. ఒకసారి పాడండి ప్లీజ్. అంటే నాకు పర్లేదు విత్ దట్ రిథమ్. ఏలేలా జోలా ఏలేలా జోలా లాలా లల్లలి చిమల్లే పూల జోలా చిమల్లే పూల జోలా బ్యూటిఫుల్ సాంగ్ అది కదా. అవును. దాంట్లో నాకు నచ్చిన ఒక్క సీన్, ఫ్యాంటాస్టిక్ సీన్. తల్లి కొడుకేమో కలెక్టరే అదే విలేజ్కి వస్తున్నాడు. ఆ విలేజ్ వాళ్ళందరూ పడిపోయి కలెక్టర్ వస్తున్నారు, మన ఊరు మన బాను కలెక్టర్ అయిపోయి అందరూ వచ్చేస్తున్నారు. తల్లి కూడా పరిస్థితి వస్తుంది. నాగేశ్వరాన్ని కూడా చేపట్టుకెళ్తే నువ్వు వెళ్ళరావే ఆడ చూసేదండి నేను. సో సుజాత వస్తుంది, నేరుగా చూడగానే జనం మధ్యన నన్ను రీచ్ అవ్వలేకపోతుంది. ఇలా చేయి ఊపుతుంది. నాకు అందరినీ చూస్తున్నాను కానీ మదర్ని చూడలేదు. అది చూసింది, కళ్ళం నీళ్ళు వస్తుంది, తుడుచుకుని తిరిగి పగెత్తుకుంటూ వచ్చేసింది. నాగేశ్వరరావు గారు ఏమో ఇంట్లో గొడ్లు ఆరేసుకుంటున్నారు. అంటే ఆయన చేయి పుట్టుకుని రాస్తుంది, ఎక్కడికి రాయా లోపలికి గుడిసెలోకి తీసుకెళ్ళి తలుపులను వేసింది, ఇటుకలను వేసింది. ఆయన గట్టిగా వాటేస్తుంది, బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టి ఎంత మంచి కొడుకుని ఇచ్చావే అది. దట్ ఈస్ డైరెక్షన్. ఒక తల్లికి అంతకంటే ఆనందమే కాదు. తన కొడుకు అంత లోలా అంత నేమ్ తీసుకొస్తే గట్టిగా పట్టేస్తుంది, బొగ్గ మీద ముద్దు పెట్టుకుని ఎంత మంచి కొడుకుని ఇచ్చా ఉంటుంది. దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ సీన్స్ దట్ ఇట్ విల్ రిమైన్ ఇన్ యువర్ హార్ట్. దే కెనాట్ బి ఫర్గాటన్. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ మూవీస్ విచ్ ఆర్ మై కప్ ఆఫ్ టీ. అలాగే వసంత కోకిల, అలాగే నిరీక్షణలో అమ్మాయి ఇంకా ఒక అమ్మాయి ఏడుస్తుంటే అల్లు రామలింగ గారు అడుగుతారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే, ఆయన వస్తాడా ఫాదర్, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు కలుసుకుంటారా ఫాదర్ వస్తుంటారు. అప్పుడు 1000 దీపాలు వెలిగించి వెళ్ళుకుంటాను వెళ్ళి ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడం, ఇద్దరు కౌగులించుకోవడం. తీయని దానిమ్మ కొమ్మల్లోనంట చిన్నారి పన్నారి చిలకల్ల జంట చేస్తున్న కమ్మని కాపురము చూస్తున్న నన్నని నా ప్రేమకు మందిరము. సో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ దట్ కెనాట్ బి ఫర్గాటన్ ఇన్ యువర్ లైఫ్. అవును. యా, చూసారా మరి బాహుబలి 1, బాహుబలి 2, KGFలు, ఆ తర్వాత కల్కిలు, ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూడని కూడా చూడలేదు. చూశాను, దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనిపించలేదు అసలు. ఇట్ హ్యావ్ టు మూవ్ యువర్ హార్ట్ కదా. ఇట్ హ్యావ్ టు మూవ్ ఇట్ హ్యావ్ టు బి రిమెంబర్డ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీ సీన్. KGF అయితే అసలు నాకు నచ్చను అసలు. దట్ డజంట్ మీన్ దట్స్ ఎ బ్యాడ్ ఫిల్మ్. బట్ అందులో మదర్ సెంటిమెంట్ ఉంది కదా. ఉంది. ఐ డోంట్ నో దిస్ అబౌట్ కనెక్షన్ మిస్ అయిపోయింది. సెంటిమెంట్ లో ఏంటంటే ప్రతి దాంట్లో లవ్ సెంటిమెంట్ ఉంటుంది. ప్రతి దాంట్లో ఈ అబ్బాయిని చూడడం, అబ్బాయిని చూడడం, జింగ్ 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 జింగ్. అది కొంతమందికి అబ్బా ఏం ప్రేమ, ఏం డాన్స్ చేస్తున్నారు, ఏం చక్కగా జంట అనుకుంటారు. అది వాళ్ళకి లవ్. అది మై లవ్ ఇస్ నాట్ దట్. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ నిరీక్షణ. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ స్వాతి ముత్యం. మై లవ్ ఇస్ సంథింగ్ లైక్ 16 వైద్యులది. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ టచెస్ ఐ లైక్ టు హ్యావ్ ఇన్ మై లైఫ్. I will not call those bad films. I call them films of different taste for different people. I am not those kind of people.
ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దోస్ పీపుల్. దట్ ఈస్ దేర్ టేస్ట్, దిస్ ఇస్ మై టేస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే పబ్లిక్ నచ్చింది, ఒక రికార్డ్స్ వస్తున్నాయి, అవార్డ్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్తున్నాయి అనుకున్నప్పుడు వి ఫీల్ హ్యాపీ. కాకుండా నాకు నచ్చే మూవీ ఏంటి, ఇది నాకు నచ్చుతుందా లేదా, ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చడమే కదా కావాలి, మనకు నచ్చేది కావాలి. అండ్ ఇట్ షుడ్ బి రిమెంబర్డ్. మూవీ షుడ్ బి అరైవ్ ఫర్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. మాయాబజార్ ఇవాళ చూడండి పిక్చర్. టుడే యూ సీ మాయాబజార్. కెన్ యూ షో మీ వన్ ఫ్లో ఆన్ ద ఫిల్మ్ వితౌట్ టెక్నికాలిటీస్, బ్లాక్ అండ్ వైట్? మొన్న వేస్తే అద్దరిపోయిన సినిమా అది. వాట్ స్క్రీన్ ప్లే, వాట్ ఎక్సలెంట్ ఫిల్మ్ దట్ ఇస్. సాల్తు గారి పర్ఫార్మెన్స్ కానీ, వివాహ భోజనం పాట కానీ, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. సో వాట్ ఐమ్ సెయింగ్ ఇస్, అలాగే దేవదాస్ గారు, దేవదాస్ అలాగే ఫిలిం షుడ్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు అడిగిరాముడు ఇప్పుడు చూస్తే మీకు అదే ఫీల్ ఇప్పుడు వస్తుందా చెప్పండి? ఆరేసుకోబోయి పారేసుకున్నంటే ఇప్పుడు, అప్పుడు అయితే మా హీరో అన్నారు, ఇప్పుడు అంటారా? ఏం డాన్స్ అది, లేకుంటే ఆ పాటలు ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి అంటారు కదా. కానీ అదే రామారావు గారు దానవీర సర్వకర్ణ మైథలాజికల్ క్యారెక్టర్స్ ఇప్పటికేనండి డైలాగ్స్. అవును, గూస్ బంప్స్. సో సేమ్ యాక్టర్. సో ఇట్ ఈస్ హౌ యూ సీ ద ఫిల్మ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ రోల్ యూ పోర్ట్రే. సో అడివిరాముడు కానీ, సో మీరు చెప్పారు బాహుబలి, అవన్నీ కూడా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఫర్ డిఫరెంట్ ఆడియన్స్. దట్ ఈస్ ఫర్ దెమ్. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దోస్ ఆడియన్స్. దే ఆర్ స్టైల్, దే లైక్ ఇట్, ఓకే గుడ్, లైక్ ఇట్, ఎంజాయ్ ఇట్, ఫైన్. బట్ ఐ లవ్ దిస్, ఐ విల్ సీ దిస్, ఐ విల్ ఎంజాయ్ దిస్. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారి గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి, ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు. ఆ రిలేషన్, ఆ బాండ్ ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్. ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఫస్ట్ నాగేశ్వరరావు గారు చెప్పినా, రామారావు గారు చెప్పినా? కాదు కాదు, ఐ వాంట్ ఇట్ కమ్ ఫ్రమ్ ద కంపేర్. ఎన్టీఆర్ గురించి చెప్పండి, నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామారావు గారు ఒకసారి మా ఇంట్లో 8 పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్ అదికి ఇచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, టాప్ ఫ్లోర్లో. అప్పుడు కింద ఫ్లోర్లో వచ్చి అశోక ఒకపడి తెలుసు కదా మీకు, అది ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి రామారావు గారు చీఫ్ గెస్ట్. అప్పుడు అడిగి రాముడు ఏదో పిక్చర్ రిలీజ్ అయిన కొత్త అనమాట. రామారావుకి వస్తే ఇటు వెనకాలకి 20 కార్లు, అటు 20 కార్లు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ అందరూ వచ్చారు. పెద్ద కాన్వాయ్ వచ్చింది. అందుకు వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి అంతా బాగా చేసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పైన నుంచి మా అమ్మ చూసింది. అన్నయ్య గారు అంది. అక్కయ్య గారు అన్నాడు ఈయన. ఇక్కడ నుంచి 8 ఫ్లోర్స్, సెకండ్ ఫ్లోర్. మా ఇంటికి వచ్చారు కానీ మా పోర్షన్ రాలేదు అన్నయ్య గారు. అంటే అక్కయ్య గారు మీరు అక్కడే ఉండి, మేము వస్తున్నాం. వెళ్తుంటే వెనకాల వీళ్ళంతా వస్తుంది, మీరంతా ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను, మీరంతా ఇక్కడే ఉండండి అన్న. అంతా అండి ఉండిపోయారు గేట్ దగ్గర. నేను ఒక్కడే ఆ మెట్లన్నీ ఎక్కి 60 మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇల్లు పోర్షన్ చేశారు. అక్కయ్య గారు మీరు నిజంగా గ్రేట్, మీరు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు. మా ఆర్టిస్టులు ఎవరికి ఉంది ఇటువంటి ఇల్లు? మా బావకి ఆ వెత్తలపాకు డబ్బా తప్పితే ఇంకేం రాదు కదా అనేసుకొని సగం ఎంత చక్కగా చేశారు. అప్పుడు నేను మా అమ్మచ్చి నాన్న కాలు కదా పెట్టాను. అన్నయ్య గారు ఇలాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి, ఆశీర్వదించంటే తప్పకుండా నా అంతటా ఆర్టిస్ట్ అవ్వాలి, నువ్వు అవుతావు, వెరీ గుడ్ వెరీ గుడ్, శభాష్, తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక మా అబ్బాయి కరాటే అంతా బాగా చేస్తాను, అలాగే కరాటే చేస్తావా, వెరీ గుడ్, వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ తర్వాత త్రివిక్రమారావు గారు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి. అలాగనే ఆ ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి, డైరెక్టర్ గారు వస్తున్నాను. రాఘవేంద్రరావు గారు వచ్చారు. ఓకే. రాఘవేంద్రరావు గారు వచ్చేసి బాబు నువ్వు కరాటే చేస్తానండి, బ్లాక్ పెట్టాలి అని. కానీ నువ్వు మరీ చిన్నోడే అయిపోతావు బాబు, అదే అని రామారావు గారు స్టేజ్. అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మరి ఆయన ముందు నేను కదా వస్తానకులు వచ్చేసాను. వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో, అది బాగున్నాడండి, కుర్రాడు బాగున్నాడు, కానీ చిన్నపిల్లలు అనిపిస్తున్నాడు. ఏం అయితే మేము ముసలివాళ్ళు అయిపోయావా, నేను చిన్నపిల్లవాడిని కదా, నాన్సెన్స్ టబ్బులు పెట్టేశారు ఫోన్. సర్రని వాటికి 2 అదే కంపెనీ కార్లు 2 వచ్చి ఆగినాయి. ఇద్దరు కార్లు దేని ఎక్కనో ఏదో. సో ఇటు ఆఫీస్ ఇటు అయిపోయి ఈ కార్లు ఎక్కాను. ఎలాగానే ఆ బాబు కొంచెం మార్పులు చేస్తాం, యంగ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని
మీరైతే చెప్పారు ఆ క్యారెక్టర్ చేశాను. అదే టైంలో నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఒంట్లో బాగాలేదు. నేను షూటింగ్ పూర్తి చేసుకురాగానే మా అన్నయ్య చెప్పాడు, ఇలాగ నాన్నకి క్యాన్సర్ వచ్చిందిరా, 5,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్కి. నా రెమ్యూనరేషన్ సినిమాకి 5,000, నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. 4,500 బ్యాలెన్స్ అన్నాడు. అది మరి ఎలా నాకేం అర్థం కాలేదు. అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను. శ్రీనగర్లో వెళ్ళిపోగానే పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టున్నారు. అనగానే ఈ బయట కొరన్నట్టుగా చూడగానే ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయిని వచ్చానని చెప్పండి, చాలా అర్జెంట్ అని. లోపలికి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చి బాబు అయ్యగారు మమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేను లోపలికి వెళ్తే వీళ్ళందరూ నాకు చూస్తుంది, ఈడేవాడు కొట్టంగాడు వచ్చి ఈ లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లడు అలా ఇలా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకుల్. ఏం బాబు రండి కూర్చోండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఏం లేదు అంకుల్, ఫాదర్కి ఇలాగా క్యాన్సర్ వచ్చింది. అయ్యో బాబు క్యాన్సర్ వచ్చిందా, ఇట్లా ఓ మై గాడ్. ఇంకా ఈ పిక్చర్ రెమ్యూనరేషన్ అది 4,000 5,000 కదా, 500 అడ్వాన్స్ ఇస్తారు, బ్యాలెన్స్ 4,500 ఉంది. ఆ 4,500 ఇస్తే నా ఆపరేషన్కి ఇస్తే సరిపోతుందండి, అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆపరేట్ చేస్తే ఇంకా 2-3 years పడుతుందంటే. ఓకే వి షిల్ సీ, యూ క్యారీ ఆన్. బయటకు వచ్చింది, ఏంటి ఈ విషయం ఏం చెప్పలేదని కారుకి నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇలా అయింది అంటే నా ఉన్నాను ఒక 500-5,000 అవ్వాలి అంతకంటే నేను హెల్ప్ చేయను అది అన్నాడు. సరే వదిలి అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆల్రెడీ 4,500 వచ్చేసింది ఇంటికి. రామారావు గారు పంపించేశారు. అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్న కంపెనీ పట్టణ వచ్చేసింది. ఇమ్మీడియట్గా ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి మై ఫాదర్ వెళ్ళి 1.5 years after that. సో ఆయన రామారావు గారు ఎలా అంటే బోలాశంకరుడు, ఉబ్బిపోతాడు, ఉబ్బులు రాయడాను. అయ్యా మీ అంత గొప్ప ఏం బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఆయన చిన్న పసిపిల్లడు మనస్తత్వం, సచ్ గ్రేట్ మ్యాన్ ఈస్. అలాగా చాలా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను షూటింగ్కి వెళ్తే హరికృష్ణ డ్రైవరు, మేము వెనకాల కూర్చునేవాళ్ళు. బాబు నే ఏ కారు ఎక్కితే ఆ కారు ఎక్కాలి, నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో, నీకుంటుంది నువ్వు కూర్చోాలి, ఓకే అన్నాడు. అలాగే అంకుల్ అన్నాడు. ఆయన కారు దిగి వెళ్ళిపోగానే బా గోల్డ్ ఫ్లాగ్ తీసి ఇద్దరు ఒకే సిగరెట్ ఇద్దరు కాల్చుకున్నాను, నేను హరికృష్ణ. ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు. నేను విజయశాంతి వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో ఫైట్ చేసి నేను పరిగితే నన్ను చేసి చేస్తారు. ఆ చేసింగ్ సీన్ అనమాట. అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కారులో వెయిట్ చేస్తుంటే సిగరెట్ కాల్చుకున్నాడు. అతను చూసారా? ఆయన చూడాల అమ్మో ఆయన పెద్ద వచ్చేస్తున్నాను, నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని కలా ఉండాలి నాన్నగారు అలా మా ఫ్రెండ్షిప్ ఉండేది. చూస్తే ఏమనేవాళ్ళు, చూస్తే హరికృష్ణ దిగి పారిపోవాలి కదా కారు నుంచి అంటే చాలా ప్రొడ్యూసర్లో ఉనికిపోతాను. మేమంతా అండి నథింగ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యాన్ హీ వాస్ సచ్ గ్రేట్ మ్యాన్. ఇలాగ చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఈజ్ అనదర్ గ్రేట్ మ్యాన్ అనదర్ వే. మేకప్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు తెలుసా ఇండస్ట్రీలో. ఆయన ఇంటికి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేకప్ వేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారిది మారిస్ మైనర్ ఉండేది కారు, నాగేశ్వరరావు గారిది ఫియట్ కారు ఏదో ఉండేది అనమాట. ఫస్ట్ ఏ కారు వస్తే నాగేశ్వరరావు గారు అది మేకప్ నాగేశ్వరరావు చూసేవారు గారు రామారావు గారిని పిలిచేవారు. రామారావు గారు కారు ఫస్ట్ వస్తే, నాగేశ్వరరావు గారు కారు వస్తే నాగేశ్వరరావు గారిని పిలిచి రామారావు గారు వెయిట్ చేస్తారు కారులో. మేకప్ చేసి పంపించాక ఆయన చేస్తున్నారు. ఇది ఆయన పొజిషన్. ఆ మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్ అని నా బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. హీఈస్ ఇన్ న్యూ జెర్సీ. ఈజ్ లవబుల్ ఫెలో, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీస్ నాగేశ్వర సుదర్శన్ ఫాదరు వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. అదే టైంలో నాదీను రమ్యకృష్ణ దిల్లా లేలు లేలు ఆ సాంగ్ జరుగుతుందనమాట. సూత్రధారులు. ఆ సాంగ్ ఫినిష్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సుదర్శన్ ఫోన్ వచ్చింది యూఎస్ నుంచి. రే నాన్నగారు బాగాలేదురా, నేను హైదరాబాద్లో ఉన్నాను రా, ఎక్కడ ఉన్నారా అంటే పలానా హాస్పిటల్లో ఉన్నారా, వెళ్ళి చూడాలన్నాడు. తప్పకుండా చూస్తానే వెళ్ళాను. వాళ్ళ మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు.
వెళ్ళి నాన్నగారు ఎలా ఉన్నారు అది అంటే బాగున్నాను అని చెప్పి నీ వీళ్ళకి ఇప్పుడు మేకప్ వేసుకుంటూ ఇలా ఉంచి ఇక్కడంతా మేకప్ వేసుకో అప్పుడు ఇలా అన్నప్పుడు ఈ నల్లవి కనిపించావు అని ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే అంకుల్ మీరు ఇద్దరికి మేకప్ చేశారు కదా మీకు ఇద్దరు ఎవరు ఇష్టం అంటే ఇద్దరయ్యా బట్ నాగేశ్వరరావు గారు నాకు కొంచెం అభిమానం ఎక్కువ అన్నారు. అంటే అలాగే అంకుల్ అతను ఒకసారి చూడాలంది ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోయాను రూమ్కి వెళ్ళిపోయి నేను నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. సార్ రేపు మీ అపాయింట్మెంట్ కావాలి సార్ 5 minutes. ఏం బాగున్నా వచ్చారు ఏంటి రాత్రి వాళ్ళ నేను గుర్తుకొచ్చానా అన్నారు. అది కాదండి మిమ్మల్ని అర్జెంట్గా రేపు చూడాలి. ఓకే కమ్ ఇన్ ద మార్నింగ్ పొద్దున్న 8 o'clock వెళ్ళాను. అందుకనే అదే కాఫీ వచ్చింది కాఫీ తాగానే ఆయన వచ్చాను. ఎస్ టెల్ మీ అన్నా. ఏం లేదండి ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు వన్ ప్లేస్ అన్నా. వేర్ డూ వాంట్ మీ టు గో అన్నారు. అంటే ఒక నాగేశ్వరరావు గారిని చూడడానికి మరో నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తున్నారండి. నా మేకప్ నాగేశ్వరరావు గారు నా హెల్త్ బాగాలేదు నన్ను రాత్రి మాటల్లో హీస్ ఫేవరెట్ హీరో మీరుని మీ అమ్మాయిని తీస్తుందండి. సో ఐ విల్ బీ వెరీ వెరీ ప్లీజ్ సార్ ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ 2 minutes విచ్ ఈజ్ హాస్పిటల్ నాట్ అ హాస్పిటల్ అంకుల్ ఇట్స్ నర్సింగ్ హోమ్ అన్నారు. కమ్ ఆన్ లెట్స్ గో అన్నారు. ద కార్ ఇస్ రెడీ అనుకున్నాను. యూ సెండ్ దట్ కార్ అవే అన్నారు. ఐ విల్ టేక్ యూ ఇన్ మై కార్. బయటికి వెళ్ళి కార్ నేను వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయాను తీసుకొచ్చి హౌస్ ద కాఫీ అన్నారు. గుడ్ అన్నారు. అలా మాట్లాడుకుంటున్నాను. నర్సింగ్ హోమ్ వచ్చింది. అంకుల్ తీసుకుని అంకుల్ని పైకి తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోయారు. నాగేశ్వరరావు గారు చూసి నాగేశ్వరరావు గారు రూమ్లో అంటారు. అంటే నేను వెనకాల అంటాను. ఏ నాగేశ్వరరావు నేను పడుకుని ఉన్నాను. నేను ఒక నాగేశ్వరరావుని చూడడానికి మరో నాగేశ్వరరావు వచ్చాడయ్యా. త్వరగా లే మరి నువ్వు నాకు మేకప్ చేయాలి. ఎవరు నాగేశ్వరరావు గారిని చూసి నేను కళ్ళంటి నీళ్ళు షర్ట్పోరి అప్పుడైతే వాళ్ళ కాళ్ళం నీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం క్రై. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాగేశ్వరరావు గారికి కుర్చీ దిగరేసాను. కూర్చున్నారు. చేతులు పట్టుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. మరి నాగేశ్వరరావు త్వరగా గుణం అయిపో త్వరగా ఈ చేతులు మేకప్ వేయించుకోవాలి. ఓకే ఆల్ ద బెస్ట్. బాను వెళ్దామా? ఎస్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. డోంట్ థ్యాంక్ మీ. నాగేశ్వరరావు ఇస్ మై ఫ్రెండ్. ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ హీ వాజ్ హియర్. కమ్ లెట్స్ గో. అంటే అంకుల్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. నో వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. మా ఇంటికి వచ్చావు నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఐ విల్ డ్రాప్ యూ ఎట్ యువర్ రోడ్. అయ్యో అంత ఎక్కువ కారం తీరుగా ఆశా హోటల్ ఉంటున్నాను హైదరాబాద్లో. హోటల్ వచ్చి బయట వదిలేసినారు. లోపలికి వచ్చి వరణ ముందు అవి నవ్వి కనుకో అన్నారు. థ్యాంక్ యూ అంకుల్. యువర్ గ్రేట్ అంకుల్ అంకుల్. డోంట్ కాల్ మీ గ్రేట్. ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. సో ఇద్దరు 2 ఆనిముత్యాలు అసలు వాళ్ళు మనుషులండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. దే ఆర్ రియల్ హ్యూమన్ బీయింగ్స్. ఇన్ స్పైట్ ఆఫ్ దర్ పాపులారిటీ అండ్ అప్పుడు వాళ్ళు పీక్ కదా. స్పైట్ ఆఫ్ దిస్ థింగ్ వాళ్ళు మా ఫాదర్ క్యాన్సర్ అనగానే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళే లోపల డబ్బు ఇంట్లో ఉండడం, తర్వాత ఎక్కడికి వెళ్ళే లోపల ఈయన స్వయంగా వచ్చి ఈయన కలవడం. ఎందుకంటే ఏం కావాలండి. సో ఈ 2 నాకు వాళ్ళిద్దరు 2 కళ్ళండి. సచ్ గ్రేట్ పీపుల్ దర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. యాజ్ అన్ యాక్టర్ అది తీసి పక్కన పెట్టేసింది. అది ఆంధ్ర మొత్తం తెలిసింది. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ద హ్యూమనిటేరియన్ సర్వీస్ ఇన్ దెమ్ నా భూతో నా భవిష్యత్. హ్యాట్స్ ఆఫ్ దోస్ పీపుల్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆల్ టైమ్ గ్రేట్స్. సో ట్రూ. సో మీ ఫ్రెండ్స్కి సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా ఒక హిట్ పేరు అనేది కనిపించేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డినేబుల్గా ఒక తర్వాత ఒకటి వచ్చేది. ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్, అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. మీరేమో ఇక్కడ తమిళ్లో, తనేమో అక్కడ. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది? అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నారు. కలిపింది మార్షల్ ఆర్ట్స్ కలిపింది మమ్మల్ని. యాక్చువల్లీ నేను సుమన్ ఇద్దరం 2 క్యారెక్టర్స్ బుక్ అయ్యాం. ఎస్పి ముత్తరామన్ గారి పిక్చర్లో. దాంట్లోనే సరిత హీరోయిన్. అప్పుడు సరిత పీక్లో ఉంది. అమ్మ హీరోయిన్, సుమన్ వచ్చి సరిత లవరు, నేను వచ్చి విలన్. అబ్బా వీడికి ఇంత మంచి ఈ అమ్మాయిని ఎలా నేను వసపరచుకోవాలని నా డిజైర్. యూ నో హౌ ద బ్యాడ్ క్యారెక్టర్ ఇస్. ఇలా ఉన్నప్పుడు
మధ్యాహ్నం లంచ్ టైంలో ఎస్పీ ముత్తరామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు, సరిగ్గా ఇంటికి వెళ్ళిపోయేది. మేము ఇక్కడే భోంచేస్తాం, ఇక్కడ భోంచేస్తాం, ఇద్దరు భోంచేస్తూ ఉండేవాళ్ళు. అలా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇంత కటాపని நான் தேக்கொண்டால மூமெண்ட்ஸில் எப்படி இருக்கும், కరాటేలో మూమెంట్స్ எப்படி இருக்கும் డిస్కస్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటూ అడంకే చూస్తున్నాను. సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్గా ఏంటి నా ఇంకా చూస్తున్నాడు. లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాడు. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావరా, తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముద్దుగా తీసుకుని నేను ఆంధ్రలోకి ఇస్తారు, తెలుగుకి వచ్చాను. అయ్యో నాన్న నీకు దండం, తెలుగు సినిమాలు చస్తాను, తెలుగు భాష కతరపతర భాష రాదు నాకు, నోరు తిరగదు, అమ్మో నేను రే నువ్వు 3 నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రాదు. అయ్యో నా నోరు మూసుకుని రా, నా సాయంత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య మేమిద్దరం మార్షల్ ఆర్టిస్ట్, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్, నేను పలానా ఐటమ్స్ చేస్తాను, వీళ్ళు పలానా ఐటమ్స్ చేస్తాడు. మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లైన్ మీద కరెక్ట్ మీద ఫిల్మ్ తీస్తే బాగుంటుంది. ఏంటి రాసా ఎవడో ఎర్రతోలు అని తీసుకొచ్చి ఆలోచన తీసుకొని నేను వెళ్ళిపోయాడు. 2 days తర్వాత వచ్చి రేపే షూటింగ్ ఇద్దరిది. అదేంటన్నా ఏం మాట్లాడదు, అంత ప్యాక్ చేసుకొని 2 night ట్రావెలింగ్ వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళాం, ఇద్దరికి వెళ్ళాడు. రోజు ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పారిపోయి వచ్చేసాడు. మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాగా తీసుకొచ్చేసాం. తర్వాత నెక్స్ట్ తరంగిణి. అవును, తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాడు కోట రామకృష్ణ. అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి, బాగుంటాడు కానీ 4-5 scenes ఏమన్నా ప్రతాప్ పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు. సార్ నేను అమెరికా పోతాను సార్, నేను రాను సార్, లీవింగ్ ఇంట్రెస్ట్ అన్నాను. నా సినిమా చేసి వెళ్ళిపోవాలి తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతంగా నన్ను అగ్రిమెంట్ చేయించి 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ రే ఇంటర్వెల్ దాకా బాగోలేరా, ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చాడు, ఒక దొంగ నా కొడుకు తినేశాడు నా సినిమా, ఆ చిక్కులు నోట్లో వేసుకుని డైలాగ్ అప్పుడు. దాంతో 1 year అనిపించారు. దాంతో నేను లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ. సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్. తర్వాత ముక్కుపుడక కోట రామకృష్ణ నేను హీరోగా చేస్తాను. దట్స్ డిఫరెంట్. అది కోట రామకృష్ణ దీంట్లో చెప్తాను. అవును యా. సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్తో. ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ ఈ కరాటే వల్ల బికెమ్ వెరీ క్లోజ్. అప్పుడు ఒక రోజున నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు. ఎవడో దొంగ చూసి తిరబడి వెళ్తాను, లోపల నుంచి సుమన్ దిగాడు. నువ్వేంట్రా ఏంటి ఎలా వస్తున్నావు కారంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటన్నా, రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నాతో మాట్లాడద్దు. ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోలుతున్నా ఏమైంది అసలు. పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రతివచ్చు. రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్, డోంట్ కాంటాక్ట్ మీ, ఐ టెల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే అంత పేపర్స్లో సుమన్ ఇస్ ఇన్ జైలు అనిపిస్తుంది. మరి ఏదో ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడు అంటాడుగా అనుకుంటాడుగా, వాడేంటి యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇస్ ఎ నో. ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను, నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని. దట్ ఈస్ సుమన్. అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై, సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్ చాప్. అండ్ దర్ మామ్ వాజ్ ఎన్ ఏంజల్. షీస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది. భానుచంద్ర చూడు, వాళ్ళ అన్నయ్య చూడు, నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది. అంటే మా తల్లి వచ్చి ఆ సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటారు, మీ ఏంటి ఎద్దరేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు అలుసుగా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భానుచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఆ ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా. లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్. అండ్ మరో
ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 years యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఏరా అని మాట్లాడుకుంటాం అంతే. అసలు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా, బా అలా కమెంట్స్ వాళ్ళ దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బా ఇలా ఉందిరా అది మాలో మేము జోకులు వేసుకున్నాం వాళ్ళం. అలాగా నోటీ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఎన్నిసార్లకు ఒకసారి మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి? లేదు, ఎప్పుడైనా ఫీల్ లైక్ టాకింగ్ అంటే రేపు నువ్వు గుర్తుకొచ్చారు అని నాకు ఫోన్ చేస్తాడు, అలాగనమాట. అంటే ఎవ్రీడే కలవక్కర్లేదు, ఒక 10 years తర్వాత కలిసినా కూడా నేను కలిసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినప్పటికీ ఫ్రెండ్ అయిన నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని. సో ఏమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో, వంచనలో, లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం, మనం వెనకాల ఇంకొకటి ఏదో చేయడం, మనకే హానికి కలిగించేట్టుగా చూడడం అనేది? అది హ్యూమన్ నేచర్ అండి, అది దట్స్ హ్యూమన్స్ నేచర్. వై సర్టన్ పీపుల్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అనేది I don't know, probably it could be from the genes, or it could be from the ancestors, or it could be in the way he's brought up by his parents. తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ చాలా ఉండొచ్చు, రీజన్స్ ఏమో చెప్పలేం. కానీ సుమన్ మదర్ మటుకు షీఈ్ అన్ ఏంజల్, నేను చాలా ముందుగా బ్రహ్మాండంగా పెంచింది. అలాగే మై మదర్ షీఈ్ గాడెస్ ఫర్ మీ. అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్, మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు ఆ పచ్చల బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి, సంగీతం మాస్టర్ ఇన్ మ్యూజిక్ ఈజ్. అవును, ఆయన హార్మోనియం వేళ్ళు పడితే వేళ్ళు, అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు, మీ నాన్నగారు ఇది వాయిస్తుంటే ఏదో మ్యాజిక్ ఉంది, మ్యాజిక్ ఉంది, అది కలపదే. ఆయన సంగతుల్లో మేము 50% అంటే చాలా మాకు ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చేది. ఆయన మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలేను అన్నాడు. ఊరికే నాన్న మీరు ది బెస్ట్ థింగ్ అంటే, డాడ్ ఈస్ వెరీ గ్రేట్. ఆయనలో ఉండే టాలెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్, బికాస్ వీఆర్ వెల్ రెడ్ మ్యూజిషియన్స్, వీ నో గ్రేట్ మ్యాన్, గ్రేటెస్ట్ మ్యాన్. సో అలాగా. సో నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ తర్వాత మీరు వచ్చారు, మీ తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చాడు కదా, 2 అబ్బాయిల్లో అవును, పెద్ద అబ్బాయి. ఇప్పుడు వాడి మీద ఒక సబ్జెక్టు రెడీ చేస్తున్నాం, చూడాలి. చూడండి, టాలెంట్ ఇస్ డిఫరెంట్, ఫేట్ దట్స్ డిఫరెంట్. అన్లెస్ యూ హ్యావ్ దిస్, యువర్ టాలెంట్ విల్ నాట్ బి ఎలివేటెడ్. You could be highly talented, but if fate is like this, the talent will remain there. If fate is like this, talent will go up. So, lot of things are there. ఇప్పుడు రోడ్లో పోయే ఒక కుక్కని తీసుకొచ్చి హీరోగా రోడ్డు రామారావు గారు స్వయంగా పెంచిన కుక్క హీరో, రామారావు గారు కుక్క చూడాలని అన్నారు సార్. అర్థమైందా మీకు? దట్ ఈస్ డిఫరెన్స్. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం సినిమాల గురించి మాట్లాడుకున్నప్పుడు మీతో పనిచేసినటువంటి హీరోయిన్స్ కావచ్చు, 1980sలో ఉన్నటువంటి అప్పుడు హీరోలు, హీరోయిన్లు, రీయూనియన్లు, ఇవన్నీ ప్లాన్ మీదే అంట కదా? నాది కదా. కాదా? ఎగ్జిక్యూషన్ ఎక్స్క్లూజివ్లీ గోస్ టు సుహాసిని అండ్ లిజీ, మన ప్రియదర్శన్ వైఫ్. వాళ్ళిద్దరూ ఒకసారి సుహాసిని లిజీని చూడడానికి వెళ్ళినప్పుడు, అదే రోజున మైకేల్ జాక్సన్ చనిపోయాడు, అతను ఫ్యూనరల్ తీసుకొస్తున్నారు, టీవీలో చూపిస్తున్నారు. వెనకాల ఆర్టిస్టులు, ఇది బ్రూక్ షీల్డ్స్ వాళ్ళందరూ అంటే, అప్పుడు లిజీ చూడ మైకేల్ జాక్సన్ బ్రతుకున్నప్పుడు ఒక్కళ్ళు రాలేదు, చచ్చిపోయాక అందరూ వచ్చారంటే మనం కూడా అంతే కదండి. వై డోంట్ వీ హ్యావ్ రీయూనియన్ అగైన్ అండ్ కాల్ ఆల్ ద మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్స్ హూ ఆల్ వర్క్ ఇన్ 80s అని. వాళ్ళకి ఆ బ్రెయిన్ చైల్డ్ వచ్చి ఫస్ట్ నాకు ఫోన్ చేశారు, చలో వీళ్ళు ఎగ్జిక్యూట్ ఇట్ అన్నారు. ఫెంటాస్టిక్ అన్నాను. అక్కడి నుంచి అందరూ ఒక్కొక్కరికి ఫోన్ చేసి ఆల్. బట్ ఓన్లీ మీరు మాత్రమే వెళ్తారంటే, ఫ్యామిలీ కానీ పిల్లల్ని కానీ వీళ్ళు ఎవ్వరూ లేకుండా? నోబడీ ఈజ్ అలౌడ్. ఎందుకు? 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ వాళ్ళదే కదా. ఇఫ్ హీరో మ్యారీడ్ హీరోయిన్ దెన్ దే బోత్ అలౌడ్ 80s. అంతేగాని నో వైఫ్స్, నో హస్బెండ్స్, పిల్లలు కూడా నోబడీ. ఇట్స్ పర్సనలీ ఫర్ అవర్ గెట్ టుగెదర్. ఏం చేస్తారు? వి టాక్ అబౌట్ ఓల్డ్ టైమ్స్, దట్ థింగ్. అది ఇట్స్ ఎ టాప్ సీక్రెట్.
ఓల్డ్ టైమ్ గాసిప్స్, ఓల్డ్ టైమ్ అఫైర్స్, రూమర్స్ అన్ని ఎవ్రీథింగ్. యూ విల్ గో బ్యాక్ టు ఒక 40s కి వెనక్కి వెళ్ళిపోయి అప్పుడు అన్ని మాట్లాడుకొని. అంతే. వి ఆల్ హ్యాడ్ అ లవ్లీ ప్లాటానిక్ రిలేషన్షిప్ అండి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్. నథింగ్ ఇన్ ద బ్యాడ్ సెన్స్, బట్ ఇట్ వాస్ బ్యూటిఫుల్. One side love for one side love for the other. It was a lot of things all mixed together. It was such a nice feeling. It'll have to be experienced. It cannot be explained. ఆ హీరోయిన్లలో ఆ కాలం దాంట్లో మీరు ఎవరిని లవ్ చేశారా? ఆ టీంలో, వచ్చే టీంలో, ఆ రీయూనియన్లో ఉండే టీంలో? మాకు అప్పుడు ఆ లవ్ అనేది ఇదే రాలేదండి. వి వర్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్, బట్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ అప్పుడు ఎందుకంటే భార్య వైఫ్ అనే ఆ థాట్ రాలా. వి వర్ ఆల్ టూ యంగ్ టు థింక్ ఆఫ్ సచ్ థింగ్స్, బట్ వీ వర్ ఆల్ ఆల్వేస్ అట్రాక్టెడ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అండ్ వీ ఆల్వేస్ యూస్ టు బి ఫ్రెండ్లీ. అండ్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ హీరోస్, ఐ యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ ఆల్ ద హీరోయిన్స్, విత్ ఎవ్రీబడి. Nobody had a bad feeling about me, or I had, or nor did I have any bad feeling towards anybody. That's why we are able to convey even today. So, you kind of thought I had said it all. So, we were all very friendly, and వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా చెప్పారు. మనం ఇప్పుడు ఏం చేయాలి అదే మా ఫాదర్ ఇలా అన్నారు, ఏం చేయాలి. I say, you treat your dad like a friend, yeah, but you అని అలా అడ్వైస్ ఇచ్చుకోవడం అన్నీ బాగుంటుంది. లేకపోతే నేను ఇంకెవరైనా పక్కింటి అమ్మాయి నన్నే చూస్తుంది, నేనేం చేయమంటో, ఇలాంటి అడ్వైజ్లో కూడా ఆడడం. సో మీరు ఎవరిని లవ్ చేయలేదు, ఫ్రెండ్లీగానే ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉన్నారా అక్కడ? బట్ ఎవ్రీబడి యూస్ టు బి ఫ్రెండ్లీ విత్ మీ. నోబడి హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ బ్యాడ్ ఇంటెన్షన్ టువర్డ్స్ మీ. నోబడి హ్యాడ్. That's why we are able to remain good friends even today. అలాంటి ఏదైనా వస్తే బా అది సమ్ ఫీలింగ్ ఉండేది, అలాంటి లేదు కాబట్టి వి ఫీల్ ఓపెన్ ఫ్రీ విత్ ఎవ్రీబడి. రాధిక్ కానీ, సుహాసిని కానీ, భానుప్రియ, అందరూ, పూర్ణిమ జయరామ్ కానీ, లవ్లీ. దట్ 80s హీరోస్ అండ్ హీరోయిన్స్ అది ట్రై చేసి 90 హీరోయిన్స్ కూడా ట్రై చేశారు, వాళ్ళ వల్ల కాల. భానుప్రియ పాపం తర్వాత షీ స్టాప్ కమింగ్ టు ద బికాస్ షీ హ్యాడ్ సమ్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ అండ్ షీ వెంట్ ఆఫ్ ఇట్ ఆబ్లివియన్. అండ్ సడన్గా దీని మీద బాగా అయిపోయింది, డిసప్పేర్ అయిపోయింది. బట్ షీ వాజ్ వెరీ నైస్ గర్ల్. సరితా గారితో టచ్లో ఉన్నారా? ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా మేము అందరం వీ హ్యావ్ 80s ఫోన్ నెంబర్. ఆ ఫోన్లో డైలీ మాట్లాడుకుంటూ ఉంటాం. ఆ ఫోన్ పొద్దున్న లేకుండా ఫస్ట్ చూసేది అదే. వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే. ఆ గ్రూప్ అంతా చూసి వాళ్ళందరికీ మెసేజెస్ ఇచ్చాక తర్వాత మిగతా పనులు చేసుకుంటాం. ఓ డైలీ, ఎవ్రీడే. ఓకే. అర్చన గారు? అర్చన somehow she didn't get into this thing. లేదు అసలు ఎప్పుడు కూడా? లేదు. రేవతి ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. అర్చన somehow she missed out. ఎందుకలా? I don't know. అలాగే శరత్ బాబు మిస్డ్ అవుట్. అలా కొంతమంది. శరత్ బాబు ఇస్ వన్ ఆఫ్, I still feel so sad, and I still feel he's alive. I can still imagine his laugh. I don't know, Besa Navadadi. What a lovely person he was. So thank God that I had good relationship with all my actors, actresses, directors, everybody. I don't have any bad intentions or controversies. Nothing. సో నిరీక్షణ పాటలు పాడినప్పుడు తరంగిణిలో ఏమైనా పాటలు గుర్తున్నాయా? పాడతారా ప్లీజ్? తరంగిణి ఓ తరంగిణి 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 టైటిల్ సాంగ్ అది. ఆరాధన ఒక నటన, ఆవేదన ఒక నటన, తని నాని. అదే మంచి పాటలు అండి. అదే జేవి రాఘుల్ గారు మ్యూజిక్ దానికి బాగా చేశారు. ఆ తర్వాత ఇది దీంట్లో సాంగ్ అదేంటి, బాలమహేంద్ర గారు తమిళ సినిమాలు 3 పనిని మనసుధార, దాంట్లో శోభా ప్రతాప్ పోతన్ హీరోయిన్, నేను శోభా లవర్స్. అమ్మని కిడ్నాప్ చేసుకుని ఊటీలో హౌస్ తీసుకెళ్ళిపోయి అమ్మాయికి ఒక కండిషన్, 3 రోజులు మిమ్మల్ని హౌస్లో ఉంచుతాను,
ఈ 3 రోజులు కనుక మీరు అతను మర్చిపోయి నన్ను లవ్ చేస్తే నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను మిమ్మల్ని లవ్ చేసి నన్ను లవ్ చేసేలాగా నేను మిమ్మల్ని ట్రీట్ చేస్తాను, అలా చేయకపోతే మీరు వెళ్ళిపోవచ్చు మీ దగ్గర అని గిటార్ తీసుకుని ఒక పాట పాడతాడు శోభాకి. యేసుదాస్ పాడాడు అది. ఎనియ పొన్ నిలావే பொன் நிலவில் கனாவே நினைவிலே தொடு சுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன் நிலாவே பொன் நிலவில் கனாவே பன்னீரை தூவும் மழை ஜில்லென்று காற்றின் அலை சேர்ந்தாடும் இந்நேரமே என் நெஞ்சில் என்னவோ வண்ணங்களாடும் விலை வெண்ணீலவானில் அதில் என்னென்ன வேகம் ஊர்கோலம் போம் அதில் உள்ளாடும் தாகம் புரியாதோ என் எண்ணமே அன்பே என் இனிய பொன் நிலாவே பொன் நிலவில் என் கனாவே நிலவிலே தொடும் சுகம் தருதத்தது தொடருதே தினம் தினம் தருதத்தது என் இனிய பொன் நிலாவே பொன் నిలவில் ఎన్ కనావే. నాకేం అర్థం కాలేదు, కాకుండా లిరిక్ బాగుంది, అలా రిథమ్ బాగుంది. యేసుదాస్ ఫ్యాంటాస్టిక్ ఉండండి. ఈ సాంగ్ కాదు ఉంది. నేను మా అన్నయ్య ఇళయరాజా ఆడలేదు, ఇళయరాజా పేరు చేస్తే పడి చేసిపోతాం, అంత గ్రేట్ అండి. బాలు మహేంద్ర గారు ఫస్ట్ టైం మా మూడి పని అడ్వాన్స్ నాకు ఇచ్చి, బాను నువ్వు ఇలా శోభ లవర్ క్యారెక్టర్ అది అన్నాక ఇళయరాజా మ్యూజిక్ பண்ணுறாரு. ఫస్ట్ టైం మ్యామ్ ఆల్సో డీలింగ్ ఇళయరాజా. ఒకసారి వి ఆర్డెంట్ ఫ్యాన్స్ వెళ్ళారు, అప్పుడియా ఈవెన్ మై బ్రదర్. ఓకే ఓకే దీన్ని సీన్ వెళ్ళిపోయాడు. ఓ రోజు మధ్యాహ్నం 2 o'clock ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటా చోలా హోటల్కి వా, ఒక అన్నయ్యని కూర్చున్నవాళ్ళు అంటే మీ అన్నయ్యని కూడా తీసుకురాడు. అది ఉంది సార్, కాదు మీ ఇద్దరు రండి, మీతో పని ఉంది అన్నాడు. సరే నేను మా అన్నయ్యతో చెప్పాను, నేను ఎందుకు నువ్వు వెళ్ళాను బాలు వస్తీ అంటే ఇద్దరు వెళ్ళాం. అలానే లోపలికి వచ్చి ముందు కొంచెం వాట్ విల్ డ్రింక్, టీ కాఫీ అంటే ఐల్ హ్యావ్ టీ అన్నాడు మా అన్నయ్య. నేను టీ అన్నాను. అనగానే ఐల్ జస్ట్ గో టు ద బాత్రూమ్ అండ్ రెస్ట్ రూమ్ అండ్ కమ్ మీరు సంబడి కమ్స్ ఫర్ మీ ఓపెన్ ది డోర్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. ఈ లోపల బెల్ కొట్టగానే అదే టీ ఆర్డర్ చేసాక వచ్చి తలుపు తెరిస్తే ఒక పొట్టి మనిషి చేతిలో హార్మోనియం పెట్టుకుని నుంచుని, బాలు సార్ రూమ్. ఇద్దరు స్టన్ అయిపోయాం. ఎదురు ఏంటి మా కళ్ళెదురుకుంటే ఇళయరాజా విత్ ఈస్ హార్మోనియం బాక్స్. సార్ సార్ రాజా సార్ ఇళయరాజా సార్ ఇలా బాలు సార్ సార్ ఇలా వాంగ సార్ లోపల. లోపలికి ఎంటర్ అవుతున్నా అప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. బాను సి యువర్ రాజా ఇవ్వ 2 பேரும் உங்கள் ஃபேன்ஸு, வேற கிரேட் மாஸ்டர் வேணுஸ் சான்ஸ், அது ரொம்ப సంతోషం. బాలు అదే కట్టెల మీద ఒక అన్నాడు. మా నాన్న కింద పెట్టి హార్మోనియం పెట్టి కింద అక్కడ కూర్చున్నాడు. బాలు మంది వరకు కింద కూర్చున్నాడు, నేను అటు పక్కన కూర్చున్నాను కింద. కూర్చోగానే ఇప్పుడు ప్రతాప్ పోతను శోభాకి ఈ పాట పాడాలి, పాటపడి ఇంప్రెస్ చేయాలి, అది కదా. నేను ఒక ట్యూన్ చేసాను, ఎలా ఉంది అని. తన్ తతన్ తతన్ తన్ తన్ తతన్ తతన్ తన్ రతతన్ రతతన్ తతన్ రతతన్ 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 రన్ తతతన్ తతన్ ఎన్ ఇనియ పొన్ నిలావే பொன் நிலவில் என் கனாவே நினைவிலே தொடரும் சுகம் தருதத்தத தொடருதே தினம் தினம் தருதத்தத. బాలు మహేంద్ర ఆయన పాట చూసారు, మా ఇద్దరు చూసారు. అవునా, ఓకే రాజా, విల్ కంటిన్యూ దిస్ దట్ వాజ్ ద ఫస్ట్ సాంగ్. సో మీరు అనుకున్నది ఏదైనా ఉంటే అన్ని ఇలా టక్కున అయిపోతున్నాయి కదా. మీరు అటు ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, అక్కడ అయిపోయింది. ఎన్ఆర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ బాలు మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళారు. ఇలా ఏది అనుకున్నది అయిపోయింది కదా. పైగా నాకు అన్నిటికంటే అదృష్టం ఏంటంటే ఘంటసాల గారు, సుశీల్ గారు, జానకి గారు, జిక్కి, ఈ నేమ్ దిస్ ఆల్ దిస్ గ్రేటెడ్, అందరూ మా ఇంటికి పొద్దున వచ్చి మా పాత సాంగ్ నేర్చుకున్నారు. ఎక్కడ ఉన్నా ఏమైనా ఎవరికి వారే వేరైనా నీ సుఖమే నీ కోరుతున్నా నిన్ను వీడి అందుకే వెళ్తున్నా
నీ సుఖమే నీ కోరుతున్నా అనుకున్నామని జరగవు అన్నీ అనుకోలేదని ఆగవు కొన్ని అనుకోవడమే మనిషి జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని నీ సుఖమే నీ కోరుతున్నా. పొద్దున్న ఘనసాల గారు 7ంటికి వచ్చి కూర్చుని 1 గంట దాకా మధ్యాహ్నం మా ఫాదర్ వదలలేదు. ఫస్ట్ పాటకు ముందు ఒక సాకి ఉంటుంది అనమాట. ఆ సాకి సరిగా రావడం లేదు. గంట వాళ్ళది మళ్ళీ అని కొట్టి గిల్లేవారు ఫాదర్ ఘనసాల గారిని. దెబ్బకరా వేణు పొద్దున్నే చంపుతున్నావు 2 ఇల్లు రా బాబు నీకైనా ఒక ఇల్లు రా నాకు 2 ఇల్లు రా 2 సమాధానం చెప్పాలి చెప్పరా నీ మీ నాన్నతోటి అని నన్ను అలాగా. నెక్స్ట్ సుశీల్ గారు, నెక్స్ట్ అలాగా అప్పుడు జానకి గారు మా ఇంటి నాలో పుష్పల్లి గారు ఇంటి ఎదురుకుండా ఉండేది రామన్ స్ట్రీట్లో. ఆవిడ అక్కడ ఈవినింగ్ అయితే అక్క మేము అక్కడ షటిల్ ఆడేవాళ్ళం ఆవిడతో. ఆవిడొచ్చి పాట నేర్చుకుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆ తర్వాత పిఠాపన్ నాగేశ్వరరావు, మాధవ్ పెద్ది ఎంత ఉంది వాళ్ళందరి దగ్గర నేను గిటార్ వాయిస్ వాళ్ళ ఇంకా చూస్తూ ఉంటాను ఈ కళా నిజమా అని. సో ఇంతమంది సింగర్స్ మా ఫాదర్ నేర్చుకోవడం నేను వాళ్ళంకా చూడడం స్టన్ అయిపోవడం అసలు అది నా అదృష్టం కదండి. డిఫరెంట్ ఫీల్డ్స్ లీవ్ దిస్ యాక్టింగ్ అదొకటి తీసేస్తే మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతమంది మ్యూజిషియన్స్ దగ్గర వాళ్ళకి అకాంపనిమెంట్ చేసి మంచి అనేది అది నిజంగా నేను పూర్వజన్మ చేసుకున్న సుకృతం అండి. తర్వాత మా ఇంటికి సరోద్ ఖాన్ అని ఒక మ్యాండ్లిన్ ముత్యాల ముగ్గు సినిమాలో సరోద్ వాయిస్తాడు ఆయన. బాపు గారు ముళ్ళపూడి వెంకటరమణ గారు టేప్ రికార్డు తీసుకొచ్చి మా ఇంటికి వచ్చి వేణు గారు మీరు ఆయన చేస్తారు అప్పుడు సరోద్ గారిని పిలిపించి మన డైరెక్టర్ హే ఆపేక్ కూర్చుని ఒక 2 hours ప్రోగ్రామ్ ఇచ్చారు. వీళ్ళు రికార్డ్ చేసుకుని చాలా థ్యాంక్స్ వేణు గారు. అప్పుడు నేను ఆర్టిస్ట్ అవుతాను కూడా తెలియదు. అప్పుడు స్కూల్లో చదువుకున్నాను. వాళ్ళు ఇంకా అలా చూస్తూ ఉండిపోయాను. మా హైదరాబాద్ మస్కాన్సన్ అవుతాను వెళ్ళిపోయారు అంతే. తర్వాత కొన్ని ఏళ్ళ తర్వాత వస్తే మనూరు పాండవులు, తర్వాత ఏది ధర్మం ఏది న్యాయం, నీది దేవన్ మయక్కం, తమిళ తెలుగు, అది ఇన్స్ ఆఫ్ తరాజు బాపు గారి డైరెక్షన్లో నేను 2 లాంగ్వేజెస్ వచ్చేసాను సత్యజ్యోతి ఫిల్మ్స్కి. సో ఇవన్నీ మరి దేవుడు రాసిన విధి కదా. హూ ఎవర్ డ్రీమ్ దట్ ఐ విల్ బికమ్ ఐ ఆర్టిస్ట్. అది నేను ఇన్స్టిట్యూట్లో చదువుతుంటే మా ఫ్రెండ్స్ నీకెంత హ్యాపీగా గిటార్ కొట్టుకోరు ఆర్లీ బర్మన్ లాగా మ్యూజిక్ డైరెక్టర్, నాకు కూడా అదే ఇష్టం. కానీ మా అమ్మ నువ్వు మీ నాన్నలాగా తల వెనక పడిపోతు నువ్వు తల ముందు రావాలి, రామారావు గారు నేను ఆశీర్వదించాను నువ్వు వెళ్ళాలి. సో అది బై గాడ్స్ గ్రేస్ నాకు ఈ అవకాశం ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు రామారావు గారు అనగానే. అప్పుడు రామారావు గారు తల్లిదండ్రులు బాగా చూసుకున్నారు కదా. పుల్లయ్య మామయ్య చనిపోయారు, పుల్లయ్య గారు. దీని ఇంకో ఇన్సిడెంట్ కూడా గుర్తుంది, అది చెప్తాను. చనిపోతే మాకు చాలా బాగా క్లోజ్ కదా శాంతకుమార్ ఆంటీ వాళ్ళు. సో ఇంటికి వెళ్ళాం. నేను ఫాదర్ ఏమో కింద కూర్చున్నారు, నేను అమ్మ పైకి వెళ్ళాం. పై పుల్లయ్య దేహం అక్కడ ఉంది. ఎలాగనే ఎంట్రన్స్లో బల్ల ఉంది, బల్ల మీద శివాజీ గణేషన్ ఇలా కూర్చొని ఇలా ఉన్నారు. అన్నా నల్లకి అన్నా అక్కయ్య గారు మీరా రండి ఇలా అయిపోయింది. అక్కయ్య గారు ఏం చేస్తాం చూసి వస్తాను. మా అబ్బాయి అనే కదా అబ్బాయి వా ఇప్పుడు ఒక్కరు అనగానే పెరియ డైరెక్టర్యా ఎలా పోండిద్దాం వర్ణాలు పెద్ద డైరెక్టర్ అందరూ వెళ్ళిపోవాల్సింది ఒక రోజున. బాగా బుద్ధిగా ఉన్నా సరే ఇలా ఇన్స్టిట్యూట్ చేయాలని వెరీ గుడ్ సార్ యాక్టింగ్ ఫెంటాస్టిక్గా இருக்கும் சார் கடவுள் கொடுத்தது. நீ மட்டும் அப்பா அம்மாவை நல்லா பார்த்துக்க, தங்கமாக பார்க்கணும். అంటే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చూసుకో. ఎప్పుడైతే మీ తల్లిదండ్రులు బ్రహ్మాండంగా ప్రేమతో చూసుకున్నావు దేవుడు నేను చూసుకుంటాడు. డోంట్ ఫర్గெட் தட். உனக்கு நான் சொல்கிறேன் கேளு, கவனமாக கேளு. அப்பா அம்மா தான் உனக்கு கடவுள், அவங்களுக்கு நல்லா பார்த்துக்க, கடவுள் நான் நல்லா பார்த்துக்கிறேன் என்ன మెల్లగా சொல்லி వెళ్ళిపోయాడు. గ్రేట్ వర్డ్స్. సో దీస్ ఆర్ గ్రేట్ వర్డ్స్. ఇది శాంతికుమార్ ఆంటీ మా ఫాదర్ అంటే అంత క్లోజ్ అనమాట. రేవేణు ఇప్పుడు కాదరికి నేరమల్లని శ్రీధర్ ఒకటి తీశాడు రా సినిమా, మంచి కామెడీ సినిమా, చాలా బాగుంది. అది తెలుగులో ఏబి డైరెక్ట్ చేస్తున్నాడు, ఎవరు పుల్లయ్య గారిని, ఆవిడ డైరెక్ట్ చేస్తున్నాడు. దానికి సంగీతం నువ్వే కొట్టాలి. అలాగే ఆవిడ మాటిగా తిరుగుండదు కదా. రే నాగి అని నాగేశ్వరరావు గారిని
నాకేలారా కూర్చో ఈ డైలాగ్ చూడు చదువు చెప్పు అత్తయ్య అందరూ ఏంటి నువ్వేంటి నువ్వు ఉండవయ్యా నేను చెప్తున్నా కాబట్టి నువ్వెందుకు నీ దుబ్బుడు అంటే అందరూ చేసిన పిక్చర్ని అని బూత్ చెప్పి వెళ్ళిపోరు. సో మా మా ఫాదరు పుల్లయ్య గారి దగ్గర కూర్చుని పుల్లమ్మయ్య మరి పాటలు కంపోజింగ్ ఏంట్రా తమిళ్లో ఎంఎస్ విశ్వనాథ్ ఎలా చేస్తాడో 6 పాటలు తెలుగులో దించేయి నాకు చాలు ఇంకేం అక్కర్లేదు అంటే 6 పాటలు ఆయన చేసిన పాటలు అయితే మరి ఇంకెవడో చేసిన పాటలు చేస్తా నువ్వు సొంతంగా నువ్వు చేసి హిట్ చేస్తావు సాంగ్స్ ఆడు చేసిన పాటలు నువ్వు చేయి వెళ్ళిపోయాడు. మా నాన్న కంప్లీట్ అప్సెట్ అయిపోయింది. డల్లు కూర్చున్నాడు. ఇంట్లో ఆట వచ్చి ఏంట్రా ఏమైంది ఏంటి డల్లుగా అయిపోయావు అంటే ఏదైతే అలా మావయ్య ఇలా చెప్పాడు ఆ పాటలన్నీ 6 పాటలే నుంచి వెళ్ళాడు దాన్ని నన్ను ఎందుకు ఎవడైనా పెట్టుకుని చేంజ్ చేసుకోండి నేను ఎందుకు అది కాదురా నువ్వు ఆస్థాన పండితు కాదు నువ్వు చేయాలి సరే ఒక పాట నువ్వు ఒక్క పాట నాకు ఇవ్వండి అత్తయ్య అది నా బ్రాండ్లో నేను చేసేసుకుంటాను మిగతా పాటలన్నీ 5 పాటలు యాజ్టీస్గా చేస్తాను. సరే ఏ పాట చేస్తారంటే ఆ పిక్చర్ బిగ్గెస్ట్ సాంగ్ నాళం నాళం తిరునాళం నమ్మికే నమ్మికే మరునాళం లాలి లాలలి తలి లలి లాలి లలి లాల లలి లలి లాల తమిళ డోర్ సాంగ్ అది బిగ్గెస్ట్ హిట్ తమిళ్లో. ఆ సాంగ్ తెలుగులో చేస్తుంది. సరే చేయరా అంది. ఇంకా పొలమో అన్నారు అమ్మమ్మమ్మమ్మమ్మో కంపల్లో మంటలు పెట్టడానికి వచ్చారు వేణు నన్ను చంపేసి పోయిన పిక్చర్ అన్నాడు. అంటే అత్తయ్య చెప్పమని దీనికే అవుతుంది రే ముసలాయన నీకు సంగీతం గురించి ఏమైనా వచ్చా నీకు డైరెక్షన్ అయితే నువ్వు వేడు దీంట్లో ఇంటర్వ్యూ అంటే అసలు సినిమా తీయను వెళ్ళబా సినిమా అందరూ నాగేశ్వర గారికి ఫోన్ చేశాడు. చేసి చూడవయ్యా ఆ పిక్చర్లో బిగ్గెస్ట్ సాంగ్ అది వేణుగాని పొరపాటున పెట్టుకున్నాను మ్యూజిక్ అంటే మా ఫాదరే అనిపించారు మ్యూజిక్ వాడు పొరపాటున ఈ సినిమాకి ఎవరైనా పెట్టుకుంటే బాగుండేది వాడు వచ్చి ఆ సాంగ్ నేను చేస్తాను అత్తయ్య ఒప్పుకుంది ఏం చేయడం అంటే నీకెందుకు బావయ్యా నేను అత్తయ్యతో మాట్లాడతానుగా అని ఆయన ఫోన్ చేశాడు. ఏ అత్తయ్య మరి పెద్ద సాంగ్ నాలా హీరో సాంగ్ అది ఆ సినిమా మలిచి ఆ సాంగ్ మలిచి 100 days ఆడింది అదే ఎరా నాగి నువ్వు నాకు చెప్పావు తట్టుబడేదా అంటే అది కాదు అత్తయ్య ఇది ఊరినే మీకు సజెస్ట్ చేద్దామని నువ్వేంట్రా సజెషన్ చెప్పేది నీకు ఆయనకి ఏదో సంగీతం గురించి వచ్చారా నువ్వు స్టెప్లు వేయడం కదరా సంగీతం రాది వేణు ఎవరు అనుకుంటున్నావు సంగీత పుత్రుడురా నువ్వు దీంట్లో ఇంటర్ఫీల్ కామాక నువ్వు చేస్తావా చేయవా సినిమా అదే 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 అంత పెద్ద మాట్లాడి అత్తయ్య అంటే నోరు మూసుకొని చెయ్యి పెట్టే ఫోన్ ఉంది. సరే 5 పాటలు రికార్డ్ చేసేసారు. ఈ 6వ పాట ఇది విశ్వనాథ్ గారు ఎంఎస్ విశ్వనాథన్ గారికి తెలియొచ్చింది. ఏంటి నాళం నాళం తిరునాళం వేణు తన సొంత సంగీతం సొంత బాణీలో చేస్తున్నాడు ఇదేదో వినాలి రికార్డింగ్ ఎప్పుడంటే రేపు రికార్డింగ్ అంటే ఆయన మా ఫాదర్ తెలియకుండా వచ్చేసాడు. మా ఫాదర్ అంతా అయిపోగానే ఫైనల్ టేక్ ఓకే అయిపోయింది. అందరూ వింటున్నారు పుల్లయ్య గారు అందరూ కూర్చున్నారు. విశ్వనాథ్ గారు తలుపుతో ఆ చాట నుంచి నిన్నాడు పాట అంతా అక్కడ అయిపోయింది. అందరూ సైలెంట్గా ఉన్నారు. క్లాప్స్ అనుకున్నాయి. విశ్వనాథ్ గారు అంటారు వేణు నా ఎన్నమో నంచాయా ఉండపతి ఎన్నే మించిటే నన్ను మించిపోయావు ఫెంటాస్టిక్ ఏం పాట కూడా 100 మడగలు నల్లారు ఇంత పాట చాలా బాగుంది అందుకనే మాస్టర్ వేణు డిగ్రీ వచ్చింది ఫెంటాస్టిక్ మన నల్లా సూపర్ పడిగ్రీ అన్నాడు. అంటే మనాలు వచ్చి నీకు సన్నది రొంబ గ్రేట్గా లేవాడు నిజమనాలని వెళ్ళిపోయాడు. అంటే ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఆలోచించండి. అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అటువంటి వాడు వచ్చి ఈ పాటలాగా నేను ఎందుకు చేయలేదు అని నాకు ఆ ఫీలింగ్ తెప్పించావు నువ్వు ఫెంటాస్టిక్ చెప్పి వెళ్ళిపోయాడు. ఏంటా పాట ఒకసారి పాడరా. వెన్నెలరే ఎంతో చలి చలి వెచ్చని దానా రావే నా చలి చల్లని జాబిలి నవ్వెను మరి మరి నానని నానా నాని నానని నానని నానా తని నానని నని ఆలోచన సాంగ్ బ్యూటిఫుల్ సాంగ్ అది 60 కూడా లైక్ చేశారు సాంగ్ని టైంలో కూడా ఇట్స్ బిగ్ హిట్. సో ఆ రోజుల్లో ఘంటసాల గారు కానీ రాజేశ్వరరావు గారు కానీ ఎంఎస్ విశ్వనాథ్ కానీ వీళ్ళందరూ ఆల్ టైమ్ గ్రేట్స్ అండి. పెండ్యాల గారు కానీ వీళ్ళందరూ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్లు. ఈ రోజుల్లో అవును ఆడికైనా సార్ తెలుసు మ్యూజిక్ అదే పాట నేనైతే చింపేసామని అంటారు వీళ్ళు.
ఎందుకంటే వీళ్ళకి ఏం తెలియదు కాబట్టి. వాళ్ళకి అన్నీ నిండుగా ఉండకుండా ఎప్పుడు వణకదు మనకదండి. ఏమి లేని కొండలే సౌండ్ చేస్తాం. థ్యాంక్స్ టు హర్. యా, అంతే కదా. పుల్లయ్య గారి కంటే కూడా డామినేట్ చేసేసి లేదు. మా ఆంటీ అసలు శాంతకుమార్ ఆంటీ గ్రేట్, పుల్లయ్య కూడా గ్రేటే. బట్ కాకపోతే ఆ పాటకు మాత్రం పట్టుబట్టి చెయ్యాలి. వేణు చేస్తాడు, వేణు సంగీత పుత్రుడు అని చెప్పి చేసి ఆ పాటని ఆ తమిళ పాట మర్చిపోయారు కదా. అవును కదా, ఫెంటాస్టిక్. తెలుగులో కూడా ఫస్ట్ ఈ సాంగే హిట్ అయింది. నిన్నలేది ఎంత సెల్ వస్తుంది అన్న రావేనాచని రాజశ్రీ గారు నాగేశ్వరరావు గారు పాడిన పాట. సో భానుచంద్ర గారు, ఇప్పుడు ఇన్ని చేసిన తర్వాత ఇప్పుడు ఒక మాట చెప్పారు, అన్నిటినీ పక్కన పెట్టండి, మ్యూజిక్ 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 ఇంతమందికి నేను గిటార్ వాయించాను వెనకాలండి అనుకున్నప్పుడు, ఇప్పుడు ఇంకేదైనా నేను ఇది చేయాల్సి ఉంటే చేయలేకపోయాను, లేదు ఇది చేద్దాం అనుకుంటున్నాను, నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఇది, దీని మీద ఫోకస్ పెడతాను అంటే ఏం పెట్టుకున్నారు? నా డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే హిందీ పిక్చర్కి ఒక పిక్చర్కి నేను మ్యూజిక్ చేయాలని. అది ఆల్మోస్ట్ దాంట్లో ఒక పాట నేను రాశాను. నాకు నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, కానీ హిందీలో ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు పాటలు రాయడం లేదు. ఈ సినిమాకి కథ విన్నాక ఒక పాట రాశాను. సెకండ్ లాంగ్వేజ్ హిందీ? సెకండ్ లాంగ్వేజ్ హిందీ. ఓకే. ఆ పాట శంకర్ మహాదేవ్తో పాడించి అది రికార్డ్ చేసి అది చేయాలి. దట్ ఈస్ మై డ్రీమ్. శంకర్ మహాదేవ్తో వచ్చేసి ఆ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నాను. 7 songs, 5 songs, 1 హిందీ సాంగ్, 2 ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ 1 తమిళ్ సాంగ్ అండ్ 3 తెలుగు సాంగ్స్. అన్నీ అందులోనే? అన్నీ అందులోనే. ఓ, దాంట్లోనే ఈ లాంగ్వేజ్ అన్నీ ఉంటాయి? అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి, ఒకే లాంగ్వేజ్ పిక్చర్, అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. ఓ, దట్స్ గ్రేట్. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ అన్నీ ఉంటాయి. దిస్ ద పిక్చర్. ఓ, ఎప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాన్ని? అదే అప్పుడు సన్నాహాలు జరుగుతుంది. అది ఓకే అయిపోగానే ఇది శంకర్ మహాదేవ్ గారిని పిలిపించి దానికి మా గురుగారు ఇళయరాజా, ఆఫ్కోర్స్ నేను ఏక లెవెల్ లాంటి శిష్యుని ఆయన పిలిపించి ఆయన చేత ఇనాగరేట్ చేయించాలని. దట్ ఈస్ మై డ్రీమ్. ఓ, సో మీ ఇన్నేళ్ల ఈ కెరీర్లో ఇన్ని సినిమాలు చేసి ఇంతమంది దర్శకులతో పని చేసిన తర్వాత కోడి రామకృష్ణ గారు చాలా స్పెషల్. ఎందుకని స్పెషల్? కోడి రామకృష్ణ ఇస్ జీనియస్ ఆఫ్ డైరెక్టర్. ఎందుకంటే అతను ఆర్టిస్ట్ని బట్టి అతను మోల్డ్ అవుతాడు, అతనికి మోల్డ్ చేసుకోడు ఆర్టిస్ట్ని. ఆర్టిస్ట్ ఫస్ట్ అతని వాక్, అతని వాయిస్ కల్చర్, అతను ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అతను ఫిజికల్ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్నీ చూసుకుని అతన్ని బట్టి ఇలా మోల్డ్ చేయొచ్చు ఈ క్యారెక్టర్ని ఇలా మోల్డ్ చేయొచ్చని ఆర్టిస్ట్ లోపల దూరిపోయి ఇలా చేయ బాబు, ఇలా అంటే బాగుంటుంది, ఇలా అంటే బాగుంటుంది. ప్రతి ఆర్టిస్ట్ని ఇండివిజువల్గా చూపించే ఒక కెపాసిటీ ఉంది అతను. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్స్ విచ్ డైరెక్టర్ హ్యాస్. అటువంటిది కోడి ఈజ్ ఎ జీనియస్. ఒక చిన్న ఆకుకూర ఆగిస్తే దాంతో ఆకుకూర చేసేస్తాడు, మిగతా పిచ్చి ఆకులను కలిపి. అంత టాలెంటెడ్ ఫెలో ఈజ్. అండ్ తరంగిణి సినిమాకి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైము మిస్సెస్ కోడి రామకృష్ణ అంటే అప్పుడు ఆవిడ అమ్మాయి పేరు పద్మే, కోడి పద్మ అంటారు అమ్మాయిని. ఆ అమ్మాయి వేషం కోసం వచ్చింది తరంగిణిలో. చూస్తే కోడి రామకృష్ణ అని అనిపించి బాను, అప్పుడు మేమిద్దరం అప్పటికి క్లోజ్ అయిపోయాం. బాను ఈ అమ్మాయి ఎలా ఉందన్నాడు. చాలా బాగుంది కోడి, షీస్ గుడ్ అన్నాడు. అంటే మన పిక్చర్లో క్యారెక్టర్ అద్భుతంగా ఉందంటే, క్యారెక్టర్ కదా బాను, ఈ అమ్మాయి నేను చేసుకుందాం అనుకుంటున్నాను. తిప్పాను, పుట్టాడు అని కట్టాడయ్యా, మంచి టేస్ట్, బ్యూటిఫుల్ టేస్ట్, చాలా బాగుంది అమ్మాయి. నిజమన్నట్టు అన్న, నువ్వు పెళ్లి చేసుకున్నట్టయితే ఈ అమ్మాయికి సినిమాలు కట్ చేసి ఇమీడియట్గా చేసుకో, షీఈస్ వెరీ గుడ్. గద్దొచ్చి జిలేబీని తనకెళ్ళిపోయినట్టు ఇంకెవరైనా తనకెళ్ళిపోయే లోపల నువ్వు తనకెళ్ళిపో, షీఈస్ వెరీ గుడ్ అన్నారు. ఇమీడియట్గా చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు బ్యూటిఫుల్. సో కోడి రామకృష్ణ గారి టాలెంట్ గురించి చెప్పాలంటే, జంధ్యాల గారి నుంచి ఎవరైనా సరే ఆయన డైలాగులు రాస్తే డైలాగులని మొత్తం చదువుతాడు. గొల్లపూడి మారుతారావు గారిని అందరూ డైలాగ్ చదువుతాడు. డైలాగ్ చదివి దాంట్లో సారాంశం తీసుకుని దాన్ని ఇతను రాస్తాడు, మళ్ళీ రాసి ఆర్టిస్టులకు ఇచ్చి చెప్పమంటాడు. కొన్ని బాగున్న డైలాగులు యాజ్ ఇట్ ఈస్, గురుగారు ఈ డైలాగ్ మీరు యాజ్ ఇట్ ఈస్ చేస్తున్నాను, ఇది కొంచెం మారుస్తున్నా అంటే, మార్చు నీ ఇష్టమయ్యా, రాసి కూడా మా వంతు, నేను ఎలా మార్చుకుంటావు అది డైరెక్టర్ వంతు అని వెళ్ళిపోయాడు. అలాగా కొత్త ఆర్టిస్టులను చాలామంది ఇంట్రడ్యూస్ చేశాడు. గొల్లపూడి మారుతిరావు గారు, సుమను, మన కాస్ట్యూమ్ కృష్ణ, ఎంతమంది, రామరెడ్డి, బ్యూటిఫుల్. సో గురువుని మించిన శిష్యుడు ఎవరంటే దాసనారాయణరావు గారిని మించిపోయిన కోడి రామకృష్ణ. అంతకంటే రేట్లు ఏం కావాలి దానికి. దాసనారాయణరావు గారు ఈజ్ వన్ ఆఫ్ ద ఆల్ టైమ్ గ్రేట్. ఆయన మించిన శిష్యుడు ఎవరు? కోడి రామకృష్ణ. ఆయన దాసనారాయణరావు గారు నాతో చెప్పారు, ఏదో బౌద్ధుల పాఠశాల షూటింగ్లో, ఎప్పుడు
నీ గురువును మించాలి, అప్పుడే నువ్వు గ్రేట్ అవ్వగలవు. చూడు మా కోడి నన్ను మించిపోలా, అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్ అని నాకు చెప్పేవారు బౌద్ధవరపాట సార్ షూటింగ్లో. అలాగా గురువుని మించిన శిష్యుడు కోడి రామకృష్ణ అంటే ఇంకంతకంటే బిరుదు ఇంకేం ఇవ్వక్కర్లేదు కోడికి. కోడి ఈజ్ జీనియస్ ఫర్ డైరెక్టర్, గ్రేట్ మ్యాన్ అండ్ వెరీ సింపుల్ గై. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, జోకులు వేస్తూ ఉంటాడు, నేను జోకులు వేస్తుంటాను. అది బాను ఏంటి ఎలా ఉంది ఏంటి ఆళ్ళకే చూస్తున్నా ఏమైనా నచ్చింది అడుగుతుంటాడు, జోకులు వేస్తుంటాడు, మళ్ళీ జాలీగా ఉంటాడు. నేను కోడి ముగ్గురు కలుసుకున్నాం అంటే ఎప్పుడు ఆ గుంపులో నీకు ఏమైనా నచ్చింది, నాకే అని ఇలా మాట్లాడుకుంటాడు. చాలా సరదాగా ఉంటాం. సో ఇది చెప్దాం. సో నా ఇదేంటంటే కోడి అంత తొందరగా పోవాల్సిన వ్యక్తి కాదు. మా అందరూ అన్ఫార్చునేట్, మా కర్మ అతను అంత తొందరగా పోవడం. కానీ ఇంకొక 100 సినిమాలు డైరెక్ట్ చేసి ఉండదు అతను. సచ్ ఎ లవ్లీ పర్సన్, సచ్ మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే హిస్ ఫ్యామిలీ, మే హిస్ బోత్ డాటర్స్ అండ్ మా పద్మకి నేనంటే అన్నయ్య అని ప్రాణాలు ఎడి చేస్తుంది అమ్మాయి. కానీ నాకు చాలా కావాల్సిన వాళ్ళు కోడి రామకృష్ణ ఎక్కడున్నా పై నుంచి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడూ అతని ఫ్యామిలీకి ఉంటాయి, మా అందరికి కూడా అతని ఆశీస్సులు ఉంటాయి. సో కోడి, మే సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ మే యువర్ బ్లెస్సింగ్స్ బీ ఫర్ us forever. థ్యాంక్ యూ. సో ఆయన గ్రాఫిక్స్ ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తులో లేనప్పుడు కూడా అమ్మూరు కావచ్చు, అరుంధతి కావచ్చు, గ్రేట్ రియల్లీ గ్రేట్. అది మీరు ఒక స్పెషల్ ఇంటర్వ్యూ రామకృష్ణ గారి కూతురు కోడి పద్మతో తీసుకోండి. డెఫినెట్గా దిల్ గివ్ యూ లాట్ ఆఫ్ మ్యాటర్స్, ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ ఫర్ యూ, ఇట్ విల్ బ్రింగ్ ఐ డ్రీమ్స్ టు అనదర్ స్టేజ్. డెఫినెట్గా తప్పకుండా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. మనం వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. Thank you, సో thank దాని you so గురించి much. మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, థ్యాంక్ యూ సో మచ్ అండ్ బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.